నిన్న గురుగీతలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకునితో పని ఎవ్వడు ఏకాకృతి అతనినే సేవించును. ఇదమ్మా, ఇది చెప్పుకున్న తర్వాత కనుకనే అటువంటి గురుతత్వాన్ని శ్రీమత్ పరమం బ్రహ్మ గురుం స్మరామి, శ్రీమత్ పరం బ్రహ్మ గురుం భజామి, శ్రీమత్ పరం బ్రహ్మ గురుం వదామి, శ్రీమత్ పరం బ్రహ్మ గురుం నమామి. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోవాక్యం, ముక్తి మూలం గురుపాదుక అని గురుగీతలో కూడా చెప్పబడింది. అట్టి గురుమూర్తికి అనేక అనేక నమస్కారములు. ఈ లోకాలను వెళ్ళే లోకేశ్వరులు, ఈ లోకంలో ఉన్న జనాలు అందరూ ఈ జగత్తు అనబడేదంతా తెగిన తుది ప్రళయం సంభవించిన ఆఖరిని అలోకంబగు పెంజీకటికి అవతల, అక్కడ ఏ లోకం లేదు కానీ కట్టికి చీకటి ఉంది. ఆ చీకటికి కూడా అవ్వల వెలింగెడు ఏకాకృతినై వెలుగువాడెవడో అతడే గురుడు, అతడిని నేను సేవింతును. అక్కడికి చీకటికి కూడా అవ్వతల ఏకమై ఒక్కడై తానై వెలుగుతున్న అఖండ ప్రకాశమేదో అట్టి సద్గురుమూర్తికి నమస్కరించుచున్నాను అంటున్నాడు అనమాట. అంటే ఏమిటి అక్కడ అర్థం? నేను చెప్పాను, చీకటి అవతల వెలుగుచున్నాడో అతడిని నేను సేవింతును. చీకటికి అవ్వల వెలిగేది ఏమిటి అంటే ఇది చీకటి అని తెలుసుకునే ప్రకాశం. కాబట్టి ప్రకాశానికి చీకటి లేదు, కానీ చీకటిని కూడా అది వెలుగగలదు. ఆ చీకటికి అవతల అంటే ఇంక అక్కడ చీకటి లేదు, తానే ఉంది అంతే. అక్కడ ఒక్క దృశ్యము లేని అఖండ ప్రకాశమే. లోకాలు లోకేశులు లోకస్తులు అందరూ పోగా కటికి చీకటి ఆవరించిపోతే అంటే అయ్యో అందరు ఏమీ లేరేమిటి, ఏమిటిది, అయ్యో అయ్యో అని తానెవరో కూడా తను మరచిన క్షణంలో ఇప్పుడు అదే కటికి చీకటై ఉండగా దానిని వెలిగించు అఖండ ప్రకాశం మీద అదే పరమాత్ముడని బ్రహ్మమని గురువు అని చెప్తున్నారు. కనుకనే అటువంటి గురువే శ్రీమత్ పరం బ్రహ్మ గురుం స్మరం. అటువంటి నా గురుదేవుడికి, బ్రహ్మస్వరూపుడైన గురుదేవుడికి స్మరిస్తున్నాను. అటువంటి బ్రహ్మస్వరూపుడైన గురుదేవుడిని భజిస్తున్నాను. అటువంటి బ్రహ్మస్వరూపుడు గురువుకి నమస్కరిస్తున్నాను. అటువంటి బ్రహ్మస్వరూపుడు సద్గురువునికి మరలా మరలా ఆయన్ని స్మరిస్తున్నాను. ఎవరైనా ధ్యానం చేయాలంటే అటువంటి పెంజీకటికి అవ్వల ఏకాకృతిగా వెలుగు ఆ పరంజ్యోతినే, ఆ మూర్తిని ధ్యానం చేయాలి. పూజామూలం గురో పదం. ఈ పెంజీకటికి అవ్వల ఉన్నదేదో అదే నేను అని గురు చెప్పిన వాక్యం దాన్ని పట్టుకోవాలి. అలాగే మంత్రమూలం గురోర్ వాక్యం. మంత్రమూలం ఏమిటంటే గురువు యొక్క వాక్యాన్ని పట్టుకుని మంత్రమూలంలోకి చేరాలి. ముక్తి మూలం గురో కృప. ఇవన్నీ జరగాలంటే గురువు యొక్క అపారమైన కృప మనకు ఉండాలి అని గురుగీతలో చెప్పబడింది. ఇటు గురుమూర్తికి నమస్కరిస్తున్నాను. జ్ఞానశక్తి సమూఢ జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషిణే భుక్తి ముక్తి ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానశక్తిని అధిష్ఠించి ఉన్నవాడును, తత్వముల చేత కూర్చబడిన కంఠహారముల చేత శోభిల్లుచున్నవాడును. జ్ఞానశక్తియే స్వరూపుడే. తన ఆధీనంలో జ్ఞానశక్తి తన ఆధీనంలో ఉన్నవాడును, తత్వముల చేత కూర్చబడిన కంఠహారము చేత శోభిల్లుతున్నవాడును. ఈ తత్వములన్నీ ఆయన ఎందు హారాలుగా ఉన్నాయట. భోగమోక్షములను భక్తులకు అనుగ్రహించువాడు. భోగాలను అందరూ భోగాలు అడుగుతారు కదా,
అడిగితే మోక్షాన్ని కూడా ప్రసాదించేవాడు అగు శ్రీ గురుమూర్తికి నమస్కరించుతున్నాను. ఇక్కడ విశేష వివరణలో ఈ శ్లోకాన్ని 4 వాక్యాలు. 1 జ్ఞానశక్తి, 2 సమారూఢత, 3 తత్వమాల, 4 భుక్తి ముక్తులు. వాటిని గురించి మనం విమర్శించి తెలుసుకుందాం. జ్ఞానశక్తి అంటే శక్తి అనేసరికి అనంత శక్తులుగా పరిణమించిన మూల ప్రకృతే ముందుగా మనకి ఊహాపదంలో వస్తుంది. శక్తి అనేసరికి ఏముంది, అనంత శక్తులుగా మారి ప్రతి దానిలోనూ ఉన్న శక్తి అన్నమాట. అనంత శక్తులుగా మారడం అంటే ఏ పని చేయాలన్న శక్తి ఉండాలి కదా. అనంత శక్తులుగా మారి ఉన్నటువంటి మూల శక్తి ముందుగా మనకి ఆ ఏకైక శక్తి నుంచే కదా ఈ అనంత శక్తులుగా అనేక కార్యాలు చెయ్యడానికి ఆ శక్తే కదా అనేది గుర్తొస్తుంది. అవునా? పురుష ప్రకృతిలో పురుషుడు రసస్వరూపుడుగా లేక అఖండ జ్ఞాన స్వరూపుడుగాను, ప్రకృతి పురుషుని గురించి చెప్పుకుంటే పురుషుణ్ణి రసస్వరూపుడుగాను లేక అఖండ జ్ఞాన స్వరూపుడుగాను, ప్రకృతి బలము ప్రాణము శక్తి అను నామాంతరములు కలిగిన దానిగాను వర్ణింపబడుతుంది. పురుషుణ్ణి ఏమంటున్నారు? రసస్వరూపుడు, సారస్వరూపుడుగాను అఖండ జ్ఞాన స్వరూపుడుగాను పురుషుణ్ణి చెప్పుకుంటూ, ప్రకృతిని బలము ప్రాణము శక్తి కదా. శక్తి అన్న, బలం అన్న, ప్రాణం అన్న ప్రకృతి అని మనం ఇక్కడ వర్ణించి చెప్పుకుంటాం. ఈ ద్వంద్వములు అనగా రసబలముల, జ్ఞాన ప్రాణముల చిజ్జడములు. అవునా? రసము భగవంతుని లక్షణమైతే బలము ప్రకృతి లక్షణం. అలాగే ప్రాణము శక్తి అలా ఒకదానికోటి ఆ ద్వంద్వాలు. అది ఇదైతే ఇది అని చెప్పుకుంటున్నారు అనమాట. ఇక్కడ ఈ ద్వంద్వములు అనగా రస బలాలు. రసము ఈశ్వరుడు, బలము శక్తి అమ్మవారు. జ్ఞాన ప్రాణాలు, జ్ఞానం ఈశ్వరుడు, ప్రాణం అమ్మవారు. చిత్తు ఈశ్వరుడు, జడము అమ్మవారు. అవునా? రెండు కలిసి అని చిజ్జడములు, జ్ఞాన ప్రాణములు, రసబలములు రెండుగా వర్ణింపబడి ఉన్నను అవి ద్వంద్వ రూపముగా ఉన్న ఏక వస్తువే. రెండుగా అలా అనిపిస్తున్నాయి గాని నీరు అలా పేరుకు వేరువేరుగా ఉన్నా ఏక వస్తువే కదూ. నగా బంగారం, అవునా? కుండ మన్ను ఏక వస్తువేనా? పేర్లు చూస్తే రెండు ఆకారాలు కూడా రెండే. మట్టికేమో ఆకారం లేదు, కొండకేమో ఆకారం ఉంది. అలాగే బంగారం కూడా. అలాగే ఇక్కడ మరి రసము బలము, జ్ఞానము ప్రాణము, చిత్తు జడము ఇవి ద్వంద్వాలుగా రెండుగా ఉన్నను ఏక వస్తువే గాని అన్యోన్యముగా అవి భిన్నములు కావు. నీరు అలా రెండు పేర్లతో రెండు రూపాలుగా ఉన్నా అవి రెండు ఒకటే. అయినను మళ్ళీ విచారణ సౌలభ్యం కోసం నామాంతరాలు ప్రచారంలోకి వచ్చాయి. మనకు అర్థం అవ్వాలి కదా. మరి ఆ విచారణ కోసం ఈ పేర్లు, మనమే పేర్లు బట్టి కూర్చుంటాం తప్ప దేనికోసం ఈ పేర్లు వచ్చే దాన్ని ఏ మాత్రం పట్టించుకో. ఉదాహరణ ఎంత చెప్తుంటే అమ్మ ఎంత బాగుందో అమ్మా, ఇది బాగా అర్థమైందమ్మా అంటారు. దేనిని ఉద్దేశించి ఉదాహరణ అన్నది మర్చిపోతాం, ఉదాహరణలో పడిపోతాం. అలాగే ఏదో మామూలు ఉదాహరణతో కట్టుకథలతో చెప్తే ఎంత బాగుంటుందో. చిజ్జడ గ్రంథి అన్నాం అనుకో, ఏం తెలుస్తుంది? వినగా వినగా తెలుస్తుంది. ఎవరైనా చిజ్జడ గ్రంథి అంటే ఏంటంటే ఏం చెప్తారు? దానికి మనం ఇలా ఉపమానం చెప్పాలన్నమాట. జ్ఞానము ప్రాణము, చిత్ అంటే జ్ఞానం అండి అని చెప్పాలి. అవునా? ఇలా విడదీసి ఇదంటే ఇదని చెప్పి అక్కడ కూడా మళ్ళీ ఇదో బంగారము నాగ, మట్టి కుండ అలా చెప్పాలి. అలా చేస్తే మట్టి కుండ అని పట్టుకుంటారు కానీ దేన్ని ఉద్దేశించి ఇది చెప్పారు దాన్ని మర్చిపోతారు. అదే మాయ. అందరికీ అన్నీ తెలుస్తాయి కానీ ఎవరికి ఏమీ తెలియదు. అయినను విచారణ సౌలభ్యం కోసం ఇలాగ నామాంతరాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక పంచభూతములు
మనోబుద్ధి అహంకారములు ఇవి అష్ట ప్రకృతులు అనుక చెప్పుకుంటాం. అష్ట ప్రకృతులు అంటే పంచభూతాలను, మనోబుద్ధి, అహంకారాలు, అష్టవిధ ప్రకృతులు. తన అపరా ప్రకృతి అనియు దీనికి అన్యమైన ఉత్తమమైన జీవేశ్వర జగత్తును ధరించి ఉండి భరించున్నది తన పరాప్రకృతి అని గీతలో భగవంతుడే సెలవిచ్చి ఉన్నాడు. చెప్పాడు కదా భగవంతుడు, ఇవన్నీ కూడా నావి అపరా ప్రకృతులు. ఈ అష్ట ప్రకృతులు 8 కూడా నా నుంచి ఉత్పన్నమై కదా నా వల్ల ఉండగలుగుతున్నవి. అవి అపరా ప్రకృతులు, నాకంటే పరములై ఉన్నాయి, కనపడుతున్నాయి. మీకు కనపడుతున్నాయి కదా, అలలు బొడగలును కనపడుతున్నాయి. అయితే తాను మరి అయితే మీరెవరండి? అలలు బొడగలు నేను కాదండి అంటే సరిపోతుందా? నేనెవరో చెప్పాలి, నేను నీరు అని. అవునా? అయితే మీరు సముద్రుడు అండి, అదే అరేబియా సముద్రం అండి, బంగాళాఖాతం అండి అంటాం అంతే తప్ప మరి నీరు అంటే అన్ని సముద్రాల్లో ఉన్నది ఒక్కటే, అన్ని నదుల్లో ఉన్నది ఒక్కటే అని మనకి తెలుస్తుంది అనమాట. అలాగే మనోబుద్ధి అహంకారాలు పంచభూతాలు అష్టవిధ ప్రకృతులు తన అపరా ప్రకృతి అనియు దీనికి అన్యమై ఉత్తమమై జీవేశ్వర జగత్తును ధరించి భరించున్నది తన పరాప్రకృతి అని గీతలో భగవంతుడు సెలవిచ్చి ఉన్నాడు. ఈ అష్టవిధ ప్రకృతులు తన అపరా ప్రకృతి అని దీనికి అన్యమైన ఉత్తమమైన జీవేశ్వర జగత్తులను ధరించి భరించున్నది తన పరాప్రకృతి అని గీతలో భగవంతుడు సెలవిచ్చాడు. తన్ను తానేమన్నాడంటే భగవంతుడు తను పరాప్రకృతిని అని చెప్పుకోవడానికి ఏమన్నాడు? ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర చెప్పాడా? నేనే భక్తుని, నేనే భక్తుని, నేనే మహేశ్వరుణ్ణి. పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర. ఈ దేహం అష్ట ప్రకృతి. ఇప్పుడు అర్థమైందా? హనుమంత ఉపద్రష్ట అంటే తెలిసింది కదా. ఈ అష్ట ప్రకృతులు ఈ శరీరం అనుకుంటే దీనికి సాక్షిగా, దీనికంటే అన్యముగా దీనిని ఎరుగున్నది ఉపద్రష్ట. హనుమంతాచ అది అలా ఉండనిస్తోంది, ఒప్పుకున్నాడు దాన్ని. ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఇది ఉంది. హనుమంత చ హనుమంత అంటే దాన్ని అంగీకరించాడు. భర్త పైగా అంగీకరించాడు కాబట్టి పెళ్ళంగా దాన్ని అంగీకరించాడు, దాన్ని నెత్తికి ఎక్కించుకుని భరిస్తున్నాడు. అవునా? అంగీకరించాడు, దాన్ని ఎందుకు భరిస్తాడు? వాడు భరించక భర్త ఉపద్రష్ట హనుమంతాచ భర్త దీన్ని భరిస్తున్నాడు. పైగా భోక్త అంటే ఇక్కడ ఏమిటి చెప్పండి? భోక్త అంటే అనుభవించేవాడు. ఎవరిని? దీన్ని అనుభవించవలసిన అవసరం ఏముంటుంది ఆయనకి? దీన్ని ఉపకరణగా చేసుకున్నాడు అంతే. దీనిని ఉపకరణ చేసుకున్నాడు, పరికరంలా చేస్తున్నాడు. కాబట్టి భోగించడానికి ఆయనకేం దరిద్రం కాదు. ఉట్టి ఆయనకి ఇది పరికరం మాత్రమే అని తెలుసుకోవాలి ఇక్కడ. మహేశ్వర మహేశ్వరుడు అంటే మహికి ఈశ్వరుడు అనుకోవచ్చు, మూడు లోకాలకి ఈశ్వరుడు అనుకోవచ్చు. పరమాత్మేతి చాప్యుక్తో పరమాత్ముడు ఈ దేహమున కంటే పరుడు, అదే పరాప్రకృతి. అవునా? దేహము కంటే పరుడు, అపరమి తనకంటే వేరైన ఈ దేహమును ఉండడానికి, ఉంచుకోవడానికి కదా దాని హక్కులు భర్త దాని సమస్త హక్కులు తాను కలిగి ఉండి హక్కులు తాను కలిగి ఉండి కదా పరమాత్మ దాని యందు ఉండి భరిస్తూ కదా దానికంటే వేరుగా ఉన్నాడు. అది భగవద్గీతలో భగవంతుడు చెప్పింది ఈ మాటకు అది అర్థం. అంచేత అపరా ప్రకృతి అని దీనికంటే అన్యమైన ఉత్తమ పురుషస్త్వన్య అని కూడా చెప్పుకున్నాడు ఇంకో చోట 15వ అధ్యాయంలో. ప్రకృతి అంటే ఇప్పుడు ఈ విధంగా అన్నమాట, ఆయన భోగించడం భరించడం ఇవన్నీ కూడా అంతే అదనమాట. ఇప్పుడు దాకా అర్థం అవ్వలేదే? ఇన్నాడు నా ఆగుడికి ఏమిటి అర్థం మీకు? ఇన్నాడు చెప్పింది అదేగా, ప్రకృతి పురుషం చైవ. ఏమర్థమైంది? అదన్న మాటను ఇప్పుడు అంటున్నారు.
అంటే భర్త భక్త మహేశ్వర అంటే అంతే కదా. చూడు ఆ ప్రకృతిని ఈ ఈశ్వరుడు భక్త భక్త మహేశ్వరుడు పోషించి ఇచ్చేస్తాడు. వాడు ఏం చేయట్లేదు అంతే. అలాగైతే మన ప్రాణాలు మన ఎదురు కూడా అంతే. అలా వచ్చావు, అలా అనుభవించాడు, అలా జరిగిపోతుంది అంటే ఈశ్వరుడు దాంట్లో అలా జరిగిపోతుంది అంతే. ఏమిటి మూడు పడ గాలి కొట్టు ఏమిటి ఇవన్నీ ఏం లేనట్లయిపోయాను. అలా వచ్చావు అంతే. ఆ దేహాలు అలా వచ్చాయి. ఆ పురుషుడికి ఆ ప్రకృతిలో పురుషుడు అన్నట్టుగానే ఈ భార్యకి భర్తలు ఇలా వచ్చాయి. మరి అలా కాకుండా ఇది నేను అయిపోతున్నాను గనక ఈ క్రియల యొక్క ఫలితాలన్నీ నావిగా వచ్చి జన్మల్లో పడేస్తోంది. అందరూ జన్మల్లో పడేస్తోంది. ఇలా ఉంటే చెప్పినట్టు అలా ఉంటే ఏం లేదు. కాబట్టి అష్టవిధ ప్రకృతులు తన అపరా ప్రకృతి అనియో దీనికి అన్యమైనటువంటి ఉత్తమమైన జీవేశ్వర జగత్తును ధరించి ఉత్తమ పురుషస్పన్య పరమాత్మేర్చుద యోలోకత్రయమావిశ్య ప్రవర్తవ్యే ఈశ్వర. నేను ఉత్తమ పురుషుడను. త్వదన్య ఆ రెండిట్లకిను కదా కింద ఉన్నారు కదా పురుషులు. వాళ్ళిద్దరు ఎవరు కింద ఉన్న పురుషులు? ఈశ్వరుడు జీవుడు. క్షరస్య అక్షర ఏవచ. క్షరమైన దేహము అక్షర జీవుడు. మరి ఇక్కడ ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఆ శ్లోకంలోనే ఉంది అర్థం. క్షర పురుషుడు అక్షర పురుషుడికి అన్యమైన ఉత్తమ పురుషుణ్ణి నేను. ఇవి అపరా ప్రకృతులు, నేను పరా ప్రకృతిని. ప్రకృతి మళ్ళీ అక్కడ కూడా ఎందుకు ప్రకృతి అన్నారు? అమ్మాయి చెప్పు, ఎందుకు ప్రకృతి అన్నారమ్మా? ఎందుకు అక్కడ కూడా పరా ప్రకృతి అని ఎందుకన్నారు? ప్రకృతి అంటే మాయే కదా. ఎందుకు అన్నారంటే ఇప్పుడు చెప్పవలసిన అవసరం ఏర్పడి, ఈ బోధ చెప్పవలసిన అవసరం ఏర్పడడం చేత నేనని ఆ దేహమందు ఉండి ఆ బోధ చేస్తున్నాడు గనుక అది మాయలో జరుగుతున్న కథే. మాయలో జరుగుతున్న కథే మాయలో జరుగుతున్నట్లే ఉంది. ఇది అంటే పరా ప్రకృతి, ఇది అదే అపరా ప్రకృతి. మీరు ఆ పరా ప్రకృతి, నేను అపరా ప్రకృతి, ఎట్లా చూసుకోవాలన్నమాట. అపరా అంటే నాకంటే వేరు, ఈ జగత్ జీవుడు ఈశ్వరుడు నాకంటే వేరు అని నేనుగానే ఉన్నాను. కానీ దానిని వ్యక్తీకరించవలసి వచ్చింది గనక అది మాయలో తప్ప మాట్లాడడానికి జరగదు. మాట్లాడాలంటే దేహం ఉండాలి. మాయలో తప్ప ఆలోచించడానికి జరగదు. ఆలోచించాలంటే మనస్సు ఉండాలి. మాయలో తప్ప నేనని అనవలసిన అవసరం లేదు. అనాలి కాబట్టి నేను ఉత్తమ పురుషుడును అంటున్నాడు. అవునా? నేను ఉత్తమ పురుషుడను. ఈ మనస్సు, ఈ దేహము క్షర అక్షర పురుషుడు. నేను ఉత్తమ పురుషుడను. అవునా? ఉత్తమ పురుషుడైన నేను ఈ క్షర అక్షర పురుషుల కంటే అన్యుడను. కాబట్టి నేను పర, ఇవి నాకంటే వేరు కాబట్టి అపర. ఎక్కడ చావనే ఎంతలాగా నన్ను తెలుసుకోక్కర్లేదు. మీరు ఇక్కడ నా స్థితికి మీరు వస్తే చాలు. అప్పుడు మీరు నేను ఉండరండి. చెప్పవలసి వచ్చింది కనుక ఇక్కడ నాకు నేనుంది గాని అంటే నాకేం పని? మీరు కూడా అక్కడికి వెళ్ళాక అక్కడ మీకు ఎవరికి ఏమి చెప్పవలసిన పని లేదు, మీకు అక్కడ ఇంకోటి లేదు. ఇక్కడ దాకా వెళ్తే పైన కింద ఏమి ఉండవు. ఇక్కడ దాకా వెళ్లే వరకే దీనికంటే పైనుంది పైలాటి ఇక్కడే పడి నేను మళ్ళీ ఈ అక్షరాలు నేను అయి వస్తున్నాను గనక నీ యొక్క నిజ రహస్యపు గుట్టు విప్పాడు. నువ్వంటే నేనంటే పర కదా. మనకి జీవుడు కదా. జీవుడన్నా దేహమన్నా అపర. అవి ప్రకృతి క్షణక్షణానికి మారిపోతాయి కాబట్టి మనస్సు మారుతుంది, దేహము మారుతుంది కనుక ఇవి అపర. దీని యందు నేనన్న స్ఫురణ రూపమైన తెలివి మారదు గనక నేను పర. ఎవరైతే నేను పర అనుస్థితికి వెళ్ళారో అక్కడ నేను నాకంటే పైన కింద ఎవడో ఉండడు. వీడు వాడైపోతాడయ్యా. ఇంకెవడుంటాడు? చెప్పాలి గనక వీడికంటే నాకంటే పైన ఒకడున్నాడు అని చెప్పాలి గనక ఈ నేను అన్నది
ఈ మేనుతో మనసుతో చేరిపోతోంది గనక చెప్పవలసి వస్తుంది. లేకపోతే చెప్పవలసి ఉంటుంది. నేను దగ్గర ఆగిపోతే గొడవలు తగిలింపులు లేకపోతే ఏం గొడవ లేదు కదా. నేనుగా ఉంటే ఏముందండి? నేనుకి నేను వాణిని. నేను అంటే ఎవడు? అక్షర పురుషుడు. వాణి క్షర పురుషుడు. ఈ అక్షరుడు ఈ క్షరమైన దాంతో కూడి చచ్చేవాడు పుట్టేవాడయ్యి జన్మ మృత్యుల్లో పడుతున్నాడు. వీడు దీంతో కూడకపోతే అక్షరుడు ఉత్తమ పురుషుడు అయిపోతాడంతే. దీంతో కూడకపోతే ఉత్తమ పురుషుడు అయిపోతాడు. ఉత్తమ పురుషుడు అనంతుడు చెప్పాడుగా. అక్కడే చెప్పేశాడు. అర్థం అమ్మక. ఏం చెప్పాడు చెప్పండి, మాట్లాడుకొని చెప్పండి. అక్షరుణ్ణి నేను తెలుసుకుంటున్నాను. క్షరుడు నశించేవాడు, వీడు నశించినవాడు. ఈ నశించిన వాడి వీడు కాదు, నేను నశించని వాడను. అక్షరుడు నశించినవాడు. వాణ్ణి కూడా తెలుసుకునేవాడు ఉత్తమ పురుషుడు అంటున్నారు. వాణ్ణి తెలుసుకునేవాడు ఇంకొకడు లేడు మా. చూడండి, ఉత్తమ పురుషుడా? అక్షరుడే నిజంగా ఉత్తమ పురుషుడు. దీంతో చేరడం వల్ల జీవుడై ఆధాముడై చచ్చి పుడుతున్నాడు. అక్షరుడే ఉత్తమ పురుషుడు. జీవుడు దేవుడే. తను అక్షరమైన దేహంతో చేరడం వల్ల వాడు క్షరుడైపోయి పుట్టి చచ్చేవాడైపోయి కదా ఈ జన్మపరంలో పడుతున్నాడు. వాడు ఎప్పుడైతే తన్ను తాను ఉత్తమ పురుషుడని తెలుసుకున్నాడో అందుకే వీడు క్షరుడు నాశనం అవ్వడు. వాడి సహజ లక్షణ నాశనం లేదు కదా. తన సహజ లక్షణము కాని నాశనమయ్యే శరీరంతో చేరడం చేత నాశనత్వం తనకు వచ్చింది అనుకున్నాడు. దీని చావు పుట్టుకలు తనం అనుకుంటున్నాడు. అనుకోవడం చేత వీడు జీవుడయ్యాడు. లేకపోతే వీడు అక్షరుడే. కానీ అక్షర తన స్వరూపాన్ని తెలిగితే పురుషోత్తముడు. స్వరూపం వాడికి తెలిస్తే వాడే పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే ఎవడు? ఏమీ లేకపోవడం ఏంటి? యో లోకత్రయమావిశ్య, 3 లోకముల నిండా వ్యాపించి ఉన్నవాడను. ఏమీ లేకపోవడం అక్కడ ఇందే ఉంది ఆ ముక్క. అది అడుగుతుంటే చదువు చెప్పారు మీరు. ఉత్తమ పురుషుడు అంటే యో లోకత్రయమావిశ్య, 3 లోకాలు వ్యాపించి ఉన్నాడు. జిపర్తి అవ్యయ ఈశ్వర, నాశనము లేని ఈశ్వరుడై ఉన్నాడు. నాశనము చెందేదంతా అపరా ప్రకృతి అయి నాయందే నా వల్లనే ఉన్నట్టు తోస్తూ ఉంది. దానితో నేను అన్న ఒక తలంపు రూపం పుట్టేసరికి అది నా స్వరూపమే అయినా ఈ రూపముతో చేరిపోవడం వల్ల అతడు జీవుడై దేహం యొక్క చావు పుట్టుకలు తనవై దాని కార్యక్రమాల పుణ్యపాపాలు తనవిగా కార్యకారణ ప్రకృతివే హేతు ప్రకృతి రుచితి. కార్యకారణాలని ఈ శరీరానివి ఈ ప్రకృతివిను. పురుష నేనన్నవాడు చెప్పండి. పురుష ప్రకృతి స్తమ్య కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే. ఇది నేను అనుకుని దీనికి వచ్చే సుఖ దుఃఖాలు నావనుకొని కదా అదిగో క్షరుడైపోయి క్షర పురుషుడు అయిపోతున్నాడు. అవునండి, అదంతా తెలుస్తుందండి. ఇక్కడ తెలిస్తే ఎవడకు కావాలి? తెలుస్తున్నాడు. నీకు పురుషోత్తముడు తెలియడం లేదు. ఇప్పుడు చెప్పండి ఖచ్చితంగా మీకేం తెలియలేదు. క్షరుడు తెలుస్తున్నాడు. ఈ క్షరుడు నశించేవాడు ఇటువంటి వాడిని తెలిసింది. దీన్ని తెలుసుకున్నవాడు అక్షరుడు అని తెలుస్తోంది. అక్షరుడు అని తెలిసినప్పుడు కూడా మరి అక్షరుడికింతే వేరుగా పురుషోత్తముడు ఎవడూ లేడు. నేను క్షరుడను కాదు అని తెలుసుకుంటే ఈ అక్షరుడే పురుషోత్తముడు. నేను చచ్చేవాడిని కాదు, నేను పుట్టేవాడిని కాదు. ఉండండి, నేను చచ్చేవాడిని కాదు, నేను పుట్టేవాడిని కాదు, నేను ఈ దేహము కాదని తెలుసుకుంటే ఈ అక్షరుడు కట్ట పురుషోత్తముడు అయిపోతాడు. తెలియకపోతే అటువంటి నాశనము లేనివాడు చచ్చే దేహంతో కూడి ఉంటున్నాడు. వీడు దరిద్రాలు జన్మలుగా వస్తున్నాయి. అంటే పురుషోత్తముడు అంటూ కొత్తగా ఎవడూ లేడు. తన్ను తానెరిగితే అక్షరుడే పురుషోత్తముడు. ఎరుగకపోతే ఆ క్షరుడైన దేహము జన్మ మృత్యులో పడి దొర్లే. ఇప్పుడు మనిషి, రేపు కుక్కో నక్కో పురుగో అంతే. ఇంతకంటే హరిహర బ్రహ్మాదులు కూడా విడదీసి చెప్పారు అంటే మన బుర్రను పాడు చేసినట్లే. పురుషోత్తముడు ఎవడో అక్కడ ఉన్నట్ట. వాడి గురించి నేను ఊహిస్తా. ఏం ఊహిస్తావు? అక్షరుడుగా ఉన్నా కూడా ఉత్తమ పురుషుడే కనపడుతున్నాడు. ఎక్కడ కనపడుతున్నాడు మీకు ఉత్తమ పురుషుడు? అక్షరంలో ఏముంది? అక్కడ ఏం లేదు కదా. ఎందుకు లేదు?
సో అన్నపూర్ణుంది దాని అన్నపూర్ణుంది, దాని ఇల్లు, దాని వాకలు, దాని రాగాలు, దాని వేషాలు, దాని దరిద్రాలు అన్ని కూడా గట్టుకు పెట్టుకుని నేను అక్షరుణ్ణి, నేను పురుషోత్తముని అంటుంటాను మాత్రాన నువ్వు అలా ఉండగలవా? నీకు అన్నపూర్ణ చచ్చిపోతే అప్పుడు మీరు ఆ మాట మాట్లాడాలి. అన్నపూర్ణ చస్తే అంటే ఇక్కడ వినిచావమని కాదు, నేను అన్నపూర్ణనన్న ఆ తలంటే అప్పుడు నువ్వు పురుషోత్తముడివే. చావనంతసేపు కూడా నువ్వు అక్షరుడువు, ఇది క్షరుడు. అందుకే అహంభావములు తొలగిన గాని ఆత్మస్వరూపం బయలుపడదురా. నేను నేననేటువంటి భావాలు, నాది నా భావాలు తొలగితే తప్ప ఆ పరమాత్మ స్వరూపం ఏమని బయలుపడుతుంది? పడ్డానికి ఇంకేముంది? ఇక్కడ అక్షరుడు లేడు, పురుషోత్తముడే అన్నాడు. దీంతో స్వరూపమైన నేను ఈ జడమైన దాంతో కమ్యూనికేషన్ పెట్టుకున్నా. దీన్ని పట్టుకుని జన్మ జన్మలుగా ఎంత ఇష్టమోనండి. ఇల్లన్నా ఒళ్ళన్నా ఉండండి ఇల్లన్నా ఒళ్ళన్నా ఇష్టమన్నా అదన్నా ఇదన్నా ఆళ్ళన్నా ఇళ్ళన్నా సొదలన్నా చెత్తన్నా చెదారమన్నా, మనం చెత్త చెదారం అంటున్నాం అనుకోండి. ఎంత ఇష్టం అంటే దానికి వశపడిపోయి దాని నుంచి బయటికి రాలేం. ఎన్ని జన్మలు, ఒక్కొక్క తలంపు కదా అనేక జన్మలు కలిగిస్తుంది. మరి మనకి ఇష్టం, శరీరం అంటే ఇష్టం కాబట్టి మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది. ఇంకా అప్పుడు నిన్ను చేసుకుంటే ఇంకా మంచి జన్మ వస్తుంది. జన్మ అంటే ఎంత దుఃఖమో తెలియడం లేదా? ఇప్పుడు చూస్తూనే ఉన్నాను కదమ్మా. పునరపి జననం పునరపి మరణం. ఆ గర్భ నరకం, పుట్టాక నరకం, పెరుగుతున్నప్పుడు రాగద్వేషాలతో, ఈర్ష్యాలు, రోగాలతో, భయాలతో ఈడు చచ్చిపోతాడేమో, ఆడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతానేమో, అది పోతుంది. ఇది ఏడిపే బతుకుతా ఇదే సుఖం అనుకుంటున్నాం. అదే మాయ. ఎప్పుడైతే ఈ అక్షరుడే పురుషోత్తముడు, అక్షరం నాశనము లేనివాడు, పురుషోత్తముడు కదా నాశనం లేనివాడు. మరైతే ఎందుకు పుట్టి చేస్తున్నావు? పుట్టి చచ్చే దేహాన్ని పట్టుకుని మళ్ళీ మళ్ళీ ఎందుకు పుడతావు? ఈ పాత చీరను వదిలి కొత్త చీరను కట్టుకున్నట్లుగా నువ్వు చావు లేనివాడివిరా కదా. నీకు అసలు చావు పుట్టుక లేవని తెలుసుకుంటే ఈ చీరలు కట్టుకోకర్లా. ఒకవేళ నువ్వు చీరలు కట్టుకోవాలనుకుని నువ్వు చావు, శరీరం వస్తుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది, అంతే. అప్పుడు నీకు నాశనం లేదు. ఇది చచ్చిపోయినప్పుడు ఎప్పుడు నీకు నాశనం లేదు. చచ్చిపోయింది నేను చావను అని తెలుసుకుంటే ఇక నువ్వు పరమాత్మవే. ఇంకా అంత చిన్న ముక్కలో అంత పెద్ద అర్థాన్ని ఇంత తేలిగ్గా ఇమిడ్చి వాసుదేవుడు మనకి ఇస్తున్నాడు కదా. మరి ఇంకా అర్థం అవ్వకపోతే ఇంక వాసన దట్టంగా పెట్టేసండి, అభిప్రాయాలు నిర్ణయాలతో కూరుకుపోయి తెలుస్తున్నా సరే దాన్ని మళ్ళీ మరణంలో స్థిరం చేసుకోలేకపోతుంది. అవునా? మరణంలో స్థిరం చేసుకోలేకపోతుంది. కానీ చేసుకోవాల్సిందే, ప్రయత్నం చేయాల్సిందే. ఎప్పుడు ప్రయత్నం మాత్రం ఆఖరి శ్వాస వరకు వదలకూడదు. ఎందుకంటే మాయ బహు బలమైనది. అది ఒక్క క్షణంలో మాయ చేస్తుంది. మీరు ఒక్క గంట సేపు లోకంలోకి వెళ్ళండి, అది మిమ్మల్ని ఎన్ని గంటలు తిప్పుతుందో. అది తిరగడం ఇష్టమైతే గొడవలేదనుకోండి, మరి ఈశ్వరుడు ఒక్క అంచేత అది దాని వల్ల నాకు ఒరిగేది లేదు కదా. నన్ను ఉంచుతున్న వాడితో నేను కూడి ఉండడం. ఇక్కడ నువ్వు కొన్ని గంటలు కూడి ఉంటే కదా, కొన్ని గంటలు దీంతో కూడి ఉంటే మరి కొన్ని గంటలు వెలుపల జీవితంలో కూడా పరమాత్మతో కూడి ఉండి వ్యవహారం చేయగలుగుతావు. కానీ బయట నువ్వు ఒక్క 10 నిమిషాలు కూడి ఉంటే 10 రోజులు దాంతో తిరుగుతావు. అదే వస్తా ఉంటాయి, అదే ఆలోచన, అదే ఏదో ఎక్కడుంటాము. అర్థమైందా ఇప్పుడు? అపరాలు తెలిసాయా? కాబట్టి ఇది విచారణ సౌలభ్యం కోసం నామాంతరాలుగా ప్రచారంలో ఉన్నాయి. పంచభూతాలు, మనోబుద్ధి, అహంకారాలు, ఈ అష్టవిధ ప్రకృతులు తన అపరా ప్రకృతి అనిన్ని, దీనికి అన్యమైన ఉత్తమమైన జీవేశ్వర జగత్తును ధరించి భరించినది తన పరాప్రకృతి అనిన్ని గీతలో భగవంతుడు సెలవు ఇచ్చి ఉన్నాడు. ఇది ప్రకృతి, అది ప్రకృతే. ప్రకృతి ఒక ప్రకృతి పట్టి బంధించి
అగాధాల్లో పడేస్తుంది. ఒక ప్రకృతి ఆదరణతో తనలోకి తీసుకుని తన మూలంలోకి చేర్చేస్తుంది. దాన్ని నేను ఒకసారి చెప్పాను కూడా మీకు. పరాప్రకృతి అంటే జగన్మాత. ఎవరైతే జగన్మాత యొక్క మాయలోకి వెళ్లకుండా అమ్మా నాకు నువ్వే కావాలమ్మా, అమ్మా నాకు నువ్వే కావాలమ్మా అని ఆ అమ్మని మనం గట్టిగా పట్టుకుంటే, అమ్మ ఒడిలో మనం చేరితే అమ్మా అయ్యవరే అంటే తన మూలాన్ని చూపిస్తుంది. ఆ తల్లే కదా అమ్మా నా తండ్రి ఎవరు అని ఆవిడ్ని ప్రార్థిస్తే ఇంకా మృత్యువులు లేని కర్మస్వరూపంలో పడేస్తుంది. అదే ప్రకృతి తన యొక్క మాయ ఈ విలాసాల్లోకి వెళ్లి దొర్లుతున్నావనుకో ఎక్కడ పోతావో నీకే తెలియదు. మాయామయమేమిదం అఖిలం బుద్ధ్వా ఇదంత మాయామయేరా జాగ్రత్త బ్రహ్మ పదాన్ని ఆశ్రయించు అంటారు శంకరుల వారు. కాబట్టి మళ్ళీ అక్కడ పరాప్రకృతి అంటే ఆయన యొక్క దివ్య శక్తి. అపరాప్రకృతి కూడా ఆయన యొక్క దివ్య శక్తి అయినా ఇది అనేకత్వంగా తోస్తూ మోహంలో పడేస్తుంది. పరాప్రకృతి మోహంలో పడేస్తుంది, పరాప్రకృతి మోహాన్ని తెగదించుతుంది. అదే రెండును అక్కడ ఉండడం కాదు, అదే రెండును. అందుచేత అష్టవిధ ప్రకృతి తన అపరా ప్రకృతి అనిను దీనికి అన్యమైన ఉత్తమమైన జీవేశ్వర జగత్తును ధరించి భరించినది తన పరాప్రకృతి అని గీతలో భగవంతుడు సెలవిచ్చున్నాడు. అగ్ని యొక్క ఉష్ణశక్తి కంటే భిన్నమైనట్లు అగ్ని తన ఉష్ణశక్తికి అంటే అగ్ని అభిన్నమైనట్లుగా కదా, వేరు కాదు కదా. పరమాత్మ యొక్క ఈ పరాప్రకృతులు రెండు పరమాత్మ కంటే వేరుగా, ఆయనదే, ఆయన కంటే వేరు కాదు. ఇప్పుడు ప్రకృతి అయినా ఆయనదే కదా. ప్రకృతి ఏంటంటే క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది గనక దాంతో సంబంధం పెట్టుకొని ఉండాలి అంటే కుదరదు. కుదరకపోవడం వల్ల దుఃఖం వస్తుంది. మరి వేడవడగా ఎవడని అది మారిపోతున్నా సరే, పుచ్చిపోతూ చచ్చిపోతూ ఉన్నా సరే, కుళ్ళిపోతూ ఉన్నా సరే, రాగద్వేషాల వల్ల తిప్పేస్తున్నా సరే దాన్ని వదలకుండా కౌగులించుకు దానిలోనే తిరుగుతాడు. వదిలితే గొడవే లేదు, వదలాలని తెలియదుగా. అమ్మో ఎలా వదులుతామండి బాబాయ్, నా ఇల్లు నా ఒళ్ళు నా ఆస్తి నా పాస్తి నాది, నేను ఎలా వదిలేస్తానండి అంటాం. అన్ని నావి అంటున్నావుగా, నీవే. ఆయన ఒక్క క్షణం ముక్కులో గాలాపితే మళ్ళా అది తెలుసు మళ్ళీ. మరి అయితే వదిలి ఉండడం అన్నది ఊహ. వదిలి ఉండడం అన్నది ఊహ. ఊహగా ఉండకూడదమ్మా. కనీసం ఊహలోకి వచ్చిన సంతోషమే గాని, ఊహలోకి కూడా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. ఊహలోకి వచ్చిన సంతోషమే గాని ఊహ నిజమైపోవాలి. ఎందుకంటే లేనిది ఊహించలేవు కదా. ఊహ కూడా లేనిదాన్ని ఊహించలేదు కదా. అది ఈ పరమాత్మ కంటే వేరు కాదు. అర్థమైంది కదమ్మా. ఇప్పుడు శ్వేతాశ్వత రూపనిషత్తులో 6వ అధ్యాయంలో 8వ శ్లోకం ఇక్కడ వివరిస్తున్నారమ్మా. నతస్య కార్యం కరణంచ విద్యతే నత సమాచావిదిశ దృశ్యతే పరాస శక్తి వివిధై శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బల క్రియాచ. అది ఇంకా చక్కగా వివరిస్తున్నారు ఇక్కడ. తాత్పర్యం ఏంటంటే బ్రహ్మమునందు కదా, ఆ పరమాత్మ యందు కార్యకరణములు తెలియరావు. అక్కడ ఏమున్నది, ఒక్క సూర్యుడిలో ఏమున్నాయి? నేను చెప్పే సూర్యుడినట్టుగా ఆడాడతారు, అదే వచ్చింది గోల. తెలుస్తుందిగా, ఉదాహరణ చెప్తుంటే ఉదాహరణ వేలాడమే తప్ప దేనిని ఉదాహరిస్తోంది? సూర్యుడు అనేసరికి బ్రహ్మమై ఎందు ఏమీ లేవు, ఏమి ఉండవు. ఉంటే అది బ్రహ్మం కాదు. దానితో సమమైనదిగా మించినది, దానితో సమమైంది గాని మించింది గాని లేదు కాబట్టే బ్రహ్మం అన్నారు. దానికంటే ఇంకొకటి పెద్దది లేదు, దాన్ని మించింది కూడా ఏదీ లేదు. దాని యొక్క పరాశక్తి స్వాభావికములకు నిప్పుకి వేడి స్వభావం అన్నట్లు ఆ బ్రహ్మము యొక్క పరాశక్తి స్వాభావికములైన జ్ఞాన బల క్రియల చేత దాని స్వభావం ఏమిటి?
అది దేని నుంచి వచ్చింది? బ్రహ్మము నుంచే. బ్రహ్మమే బ్రహ్మమే. అదే అమ్మా. వేడిలాగా బ్రహ్మము యొక్క పరాశక్తి ఆయనదే ఆ శక్తి కదా. వేడి నిప్పుదే. దాని స్వాభావిక గుణాలు ఏమిటి? వేడి గుణాలు కాల్చడం కదూ, వేడిగా ఉష్ణంగా అనిపించడం, కాల్చడం కదా. దానికి ఆ స్వాభావికాలు ఉన్నట్లు ఈ పరాశక్తికి జ్ఞాన బల క్రియలు అనేటువంటి శక్తి చేత, దానికి ఏమిటి జ్ఞానము బలము క్రియ అనేటువంటి శక్తి ఉండడం చేత నానా నామ రూపములను సృష్టించగలుగుతుంది. చిన్న నిప్పు పెద్ద పెద్ద గడ్డిమెట్లు, ఒక 100 గడ్డిమెట్లు పట్టుకెళ్ళా కాల్చేస్తుంది. ఆ నిప్పు చూస్తే ఇంత ఉంటుంది. అలాగే ఆ పరమాత్మ నుంచి పరమాత్మదే అయినటువంటి ఆ మహాశక్తి, దాని స్వభావం అంటే జ్ఞానము బలము క్రియను. అంటే జ్ఞానము అంటే తెలియుట, బలము అంటే శక్తి, క్రియ అంటే వ్యవహారం. ముందు తెలిసింది ఇదని, తర్వాత తెలిసింది కదా జ్ఞానము. తెలిసిన తర్వాత దానికి బలము శక్తి తోడవ్వాలి. తెలిస్తే సరిపోతుంది ఏమిటి? శక్తి. దానివల్ల బయట క్రియ. అవి 3 లక్షణాలు ఒకటే. తెలియుట, ఆ తెలియుటలోనే శక్తి ఉంది, ఆ శక్తిలోనే క్రియ ఉంది. చేత నానా నామరూపములు సృష్టిస్తుంది. అదే జ్ఞానశక్తి, బలము శక్తి, జ్ఞానము శక్తి క్రియ. ఆ లక్షణాలు దానివి. పరమాత్మ యందున్న అవిభాజ్యముగా ఉన్నటువంటి పరమాత్మ యందున్న శక్తి పరాశక్తి, దాని లక్షణాలు జ్ఞానము బలము క్రియ. ఆ లక్షణాల చేత నానా రకాలైన ఈ రూపములతో కూడా సృష్టి కలుగుతుంది ఆ లక్షణాల వల్ల. అర్థమైందా? పరమాత్మ యొక్క పరాశక్తి, ఆ పరాశక్తినే ఆదిశక్తి అంటే మొట్టమొదట ఉత్పన్నమైన ఆ శక్తి, దాని ఆదిశక్తి అని. అది జ్ఞానశక్తిగాను ఇచ్ఛాశక్తిగాను విశ్వ వ్యవహారాలంతా గావిస్తున్నాయని. జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తికి శక్తులుగా ఈ వ్యవహారం అంతా గావించుచున్నది. కాబట్టి జ్ఞానశక్తి రూపముతోటి ఉంటుంది. నిరవయవము నిరాకారమగు బ్రహ్మమునందు సా అవయవము సాకారములకు నానాత్మమును ఆవిర్భింప చేస్తుంది. ఆ జ్ఞానశక్తి ఏం చేస్తున్నారు? నిరాకారము నిరవయవము అయిన పరమాత్మ యందే కదూ ఆకారాలు మరి అవయవాలు ఆ బ్రహ్మమునందే నానాత్వాన్ని ఆవిర్భింప చేస్తుంది. దానిలో నుంచి ఆ మట్టిలో నుంచి కుండలు మండలు కుమ్మరివాడు అనేకములు తయారు చేసినట్లు ఇదిగో ఈ జ్ఞానశక్తి తెలివి. ఏదైనా ఊహించాలంటే మీకు తెలివే ఉండాలి. ఓహో అదా నేను తెలుసుకున్నాను కానీ తెలివి అదా అని తెలియజేసి దాని వివరాలు చెప్తుంది. మరి అది మీరు అలా మాట్లాడకండి, అది మీ అనుభవంలో చూసుకోండి. ఓహో నేను అది అదే అంటున్నారు అనుకో, దేని వల్ల? జ్ఞానం వల్ల. జ్ఞానము అది అన్న జ్ఞానాన్ని కలిగించి, అది ఫలానాది అని వివరాన్ని కలిగించి ఫలానా వ్యవహారం చేసేస్తుంది. క్షణంలో జ్ఞానం ఆ పనులను చేసేస్తుంది. ఉంది కదా మన అందరి దగ్గర. అదే జ్ఞానశక్తి. ఎవరిది? నేనుది, నేను పరమాత్మ. దానిలో ఉన్నటువంటి జ్ఞానశక్తి. లేకపోతే ఇంక పనిది అదే జ్ఞాన ఇచ్ఛా క్రియా శక్తులుగా వ్యవహారాలు జరుగుతున్నాయి. జ్ఞానశక్తి రూపముతో ఒక రూపాన్ని తీసుకుని అవయవాలు లేనటువంటి ఆకారం లేనటువంటి బ్రహ్మమునందు అవయవాలను ఆకారాలతో కూడా నానాత్వ ఒక్కటే అయిన సత్యున నానాత్వాలన్నీ తయారు చేస్తుంది. ఏ ఒక్క బొమ్మలని తెల్లని పేపర్లో, తెల్లని పేపర్ అంతే. అదే ఆ పరాత్పర పరబ్రహ్మ దానిలో తెలివి చూచి ఏం చేసిందనమాట? కొండలు గుట్టలు సూర్యుడు అక్కడ వెలగడాలు, ఆ పక్కనేవో పక్షులు, ఆ తర్వాత చెట్లు, ఆ చెట్ల మీద ఇంకా ఏవో ఓడలు, దాని మీద ఏవో ఆ కింద ఏవో జంతువులు, ఇంకా చుట్టూ రోడ్లు, ఆ పక్కన నదులు, ఆ రోడ్డు మీద అనేక మంది జనాలు, కూలివాళ్ళు మాలివాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు, మోటార్ సైకిల్ మీద వెళ్లేవాళ్ళు, కార్లలో వెళ్లేవాళ్ళు, రథాల్లో వెళ్లేవాళ్ళు, చక్రవర్తులు అందరినీ దాని మీద ఒక చిత్రకారుడు వేసేసాడు. ఒక్క పరమాత్మ యందు ఇంత క్రియా విశేషమంతా దేంతో చేశాడు వాడు?
జ్ఞానశక్తి జ్ఞానంతో, జ్ఞానముతో మరి చేయడానికి శక్తితో ఈ క్రియ ఏర్పడింది పడింది. అనేకత్వంగా. ఇప్పుడు నువ్వు ఆ పేపర్ ని చూసి పేపర్ కనపడదు నీకు, అబ్బా కొండలండోయ్, పుట్టలండోయ్, సూర్యుడి కిరణాలు ఎంత బాగున్నాయో, అక్కడ పక్షులు ఎలా ఎగురుతున్నాయో, ఇక్కడ కొంగలు ఉన్నాయి, ఇక్కడ నది, దానిలో చేపలు కూడా ఉన్నాయి, వలలు వేసేవాడు ఉన్నాడు, ఎంత ఎంత బాగుందండి. కానీ చూస్తే అది నిరాకారమైన స్వచ్ఛమైన పేపర్. దాని ఎందే కదా జ్ఞానశక్తి, కదా ఇచ్చా బలశక్తి క్రియగా మారింది. అప్పుడు నానాత్వం అంతా సృష్టించేసింది. సృష్టించిందా లేదా? ఎలా ఉంది ఉదాహరణ? కరెక్ట్ గా ఉంది. దానిలో అన్ని ఒకే చోట ఒక్క దానిలో చూస్తున్నావు. వెలుగు తెరపరిచావు అరుణాచల, తెలివి వరం ఇచ్చావు అరుణాచల. అదే కదా పరాశక్తి. వెలుగు తెరేమో ఆయన దాని నుంచి ఏర్పడినటువంటి ఆదిశక్తి అయితే, పరాశక్తి అయితే కదా, దానిలోని వెలుగు తెరపరిచావు అరుణాచల. అది ఏం శక్తి? మొట్టమొదటిది పరమాత్మ నుంచి ఆదిశక్తి, అంటే వెలుగు తెర. తెలివి వరం ఇచ్చావు అరుణాచల, జ్ఞానశక్తి. నేనన్న వాడిని అరుణాచల, లేపి చూపించావు అరుణాచల. ఆ తెలివిలో నేను అనేటువంటి ఒక శక్తిని, అంటే బలం చూపించాడు. నేనన్న వాడిని అరుణాచల, లేపి చూసినా పర్వాలేదు, కానీ అరుణాచల మనసు కలమిచ్చావు అరుణాచల, వాసన నింపి అందించావు అరుణాచల. ఇక రాసుకోమన్నావు అరుణాచల, నచ్చింది గీసుకోమన్నావు అరుణాచల. అవునా? నేను రాసిన రాతలు అరుణాచల, నన్నే కన్నేస్తే అరుణాచల. నేను వేసిన బొమ్మలు అరుణాచల, నన్నే అరుణాచల. దిక్కెవరయ్యా అరుణాచల, ఇక నాకు నీవే నా దిక్కు అరుణాచల. ఆపరా నీ ఆట అరుణాచల, చూపరా నీ బాట అరుణాచల. అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివ అరుణాచల అని ఎవరో రాశారు ఈ పాట. అది అమ్మా మా గురుదేవులే అమ్మా. నా హృదయంలో ఏ అనుభూతి లేకపోతే అప్పుడే 4 ఏళ్ల క్రితం ఆ పాట వచ్చిందమ్మా. అవునమ్మా. శక్తి తెలుస్తోంది, పరాశక్తి తెలుస్తోంది, అపరాశక్తి తెలుస్తోంది. దానిలో కల్పన, ఇదిగో నానా రకాల కల్పనలు చేస్తాం. మరి వాడంతా ఆవిర్భవింపు చేసేసాం. అక్కడ ఈ విశ్వం అనే కదా పరమాత్మ అనేటువంటి సద్వస్తువు నందు ఆది శక్తి కదా ఒక వెలుగు అన్న, అంటే దాని మహత్ అనేటువంటి తెర ఏర్పడినది. ఇక దాని మీద ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు నాట్యమాడుతున్నాయి. ఇక ఈ బొమ్మలు, ఈ దిమ్మలు, ఈ ఆటలన్నీ అవి. ఆ బ్రహ్మమునందు సావయవము సాకారము నానాత్మ ఆవిర్భవింప చేస్తుంది. ఇప్పుడు తెలిసిందా? ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చింది కదా. ఇచ్చా మాత్ర ప్రభు సృష్టి అనుకుందంతే. సోకామయత బ్రహ్మస్యాం ప్రజాయేతి. ఇచ్చా సృష్టిలో చెప్పబడినట్లు ఆ బ్రహ్మము తనకు తొలుత సృష్టి కావున పిదప సంకల్పము తుదకు క్రియ మిగిలింది. ఆ బ్రహ్మంలోంచి మొట్టమొదటి లేచింది, ఆఖరి క్రియగా మిగిలింది. అవునా? ఎందుకు లేచినది? ఈ క్రియ కోసమే. క్రియగా మిగిలింది. అదే క్రియాశక్తి. క్రియ జరిగి ఈ రూపకల్పనలన్నీ జరిగిపోయాయి. కాబట్టి ఈ ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు పరమాత్మ కంటే అభిన్నములు. పరమాత్మను విడిచి అవి వేరు క్రియలు చేయగలవా? చేయలేవమ్మా. అవి చేస్తున్న క్రియలు చూస్తున్నావే తప్ప వాటికి ఆధారమైన మర్చిపోతున్నావు. బ్రహ్మం యొక్క ఆధారముగానే ఈ క్రియలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అభిన్నములు. ఇవి అన్ని ప్రకృతి శక్తులు అని
పరమాత్మవి కావని అని అనడానికి వీల్లేదు. పరమాత్మవే, పరమాత్మయందే అయి ఉన్నాయి. పరమాత్మయందే ఉన్నటువంటి ఆ మహాశక్తి కదూ, ఆ మహాశక్తే ఈ వ్యవహారాలన్నీ జరగడానికి కారణమవుతుంది. ఎందుకు చెప్పండి ఇప్పుడు సమాధానం. ఎందుకు జరగడానికి కారణం అంటే ఉంది, విధి రాత అలా ఉంది. ఎవరికి ఉంది విధి వరాతాను ఉండేలాగా జరుగుతున్నాయి అంతే. అది నువ్వు కాదండి. కాబట్టి పరమాత్మ కంటే అభిన్నములు ఇవి అనేను. ప్రకృతి శక్తులన్నీ పరమాత్మవి కావు అని అనడానికి వీలు లేదు. ప్రకృతి అంటే పరమాత్మ స్వభావం. అది ఎవరి స్వభావము అంటే పరమాత్మ స్వభావమే. చూడకుండానే ఆ ఆత్మ ముక్క. ఈ ప్రకృతి అంటే పరమాత్మ స్వభావం ప్రకృతి. కనుక పురుష ప్రకృతులకు అభేదమే. సూర్యుడు వెలుగులాగా, నిప్పు వేడిలాగా, నీరు చలువలాగా కదా, అవి రెండు ఒకటే. పరమాత్మను ప్రకృతిను వేరు కాదు. అందుకే విద్యనాది ఉభావసి అన్నాడు. కనుక పురుష ప్రకృతులకు అభేదము లేకపోతే అద్వైత హాని కూడా సంభవిస్తుంది. ఇచ్ఛా జ్ఞాన క్రియలన్నీ ఎన్నో ఆ పరమాత్మ యొక్క వికారములే గాని అవి వేరు వేరు శక్తులు కావు. అదే అలా కనిపిస్తుంది పరమాత్మే. అనేక రూపాలతో కనిపిస్తున్నది ఏ రూపము లేని కాగితమే. అలాగే అనేక రూపాలతో అలలతో నడుగులతో ఉన్నది ఏ ఆకారము లేని నీరే. అవునా? ఆ నీటిని విడిచి అలలు బుడగలు లేనట్లు పరమాత్మని విడిచి ఏవి నానాత్వము గాని, రూపములు గాని, ఈ వ్యవహారములు గాని లేవు. కాబట్టి ఈ ప్రకృతి ఆ పరమాత్మ ఒక్కటే అని, ఆ వికారములే గాని అవి వేరు కాదని తెలుసుకోవాలి. పరమాత్మ కంటే భిన్నములు కావు కావు కావు. నిన్ను కొట్టుటకు నేను కారణము కాదు. నా చేతి అందలి బలమే కారణం. నా చేతికి బలం లేదు, నేను ఎట్లా కొడతా? నిన్ను కొట్టడానికి నేను కారణం కాదు. నా చేతి యందు ఆ శక్తి ఉంది. ఆ శక్తే లేకపోతే కొట్టడం అన్న ఆలోచనే రాదు మనకి. అంటే నా చేతి అందలి బలమే కారణము అంటే ఎంత సమంజసమో. అట్లే సృష్టికి పరమాత్మ కారణము కాదు, శక్తే కారణం అనడం కూడా అంతే సమంజసం. అంచేత పరమాత్మ స్వరూపము చేతనే జ్ఞానమయుడై ఉన్నాడు. ఆయన స్వరూపమే జ్ఞానమయం. అందుకే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అని శృతి పలుకుతోంది. కనుక సత్యజ్ఞానం ఇప్పుడు మనకు తెలియదు. అసత్య జ్ఞానం అది అనంతంగా ఉంది, అది బ్రహ్మము. కనుక ఆయన జ్ఞాన శక్తి ఆయన కంటే వేరు కాదు. ఈ జ్ఞానము ఆయనకి స్వాభావికమే అయి ఉన్నది. అందుకే ఆయన స్వయం ప్రకాశ రూపుడై ఉన్నాడు. ఆయనకు ప్రకాశము లేక జ్ఞానము కలుగజేసేదేదో లేదు. దేని వల్లనో ప్రకాశము జ్ఞానము కలగవలసిన అవసరం లేకుండా స్వయంగా ప్రకాశము జ్ఞానము కలిగి ఉన్నాడు. ఆయనయే సర్వమును ప్రకాశింపచేసి సర్వమునకు బలము ఇస్తూ ఉన్నాడు. ఆ జ్ఞాన బలము చేతనే ఇంత సౌష్ఠవంగా సుందరంగా విశ్వరచనను తనయందు తానే కావించుకోగలడు. తనయందున్న జ్ఞాన బలము చేతనే, తనయందున్నటువంటి ఇచ్ఛ చేతనే, తనయందున్నటువంటి క్రియాశక్తి చేతనే తానే ఈ విశ్వరచన చేసి ఇంత సౌందర్యవంతమైన విశ్వాన్ని సృష్టించాడు. అన్ని ఆయన బలాలే, ఆయన భావాలే, ఆయన బలాలే అయి ఈ విశ్వరచన జరిగింది. ఆయనలోనే మళ్ళీను బ్రహ్మై వేదం విశ్వమిదం వరిష్టం అని చెప్పబడినట్లుగా ఆయనే విశ్వము, విశ్వమే ఆయన. మరి విశ్వమంతా ఆయన అయితే మనకి ఇంక భేదం ఎందుకు కనిపిస్తుంది? భావాలు బట్టి చూస్తున్నాం కాబట్టి బుద్ధి భేదమే గాని వస్తు భేదం లేదు. బుద్ధి మలినమైపు ఉండడం చేత నీ బుద్ధి ఎలా ఉంది ఇతరులు అలాగుంటారు అనుకుంటావు, నీ దోషాలు ఇతరులకి ఉన్నాయి అనుకుంటావు.
అవును. అంటే నీ క్రియలన్నీ స్వార్థపరంగా, అసహ్యంగా, హీనంగా ఉండడం చేత నీ బుద్ధిలో దోషాల చేత నీ పనులన్నీ అటువంటి దోషపూరితమై ఉంటాయి. చేసిన తర్వాత నేను దోషం, నాలో దోషం ఉందని తెలుసు, అది ఒప్పుకోవడానికి ఇష్టం లేక మళ్ళీ కప్పుకోవాలని చూస్తాం. ఎందుకు ఏం చేస్తావు? దానివల్ల తీసుకుందామని చూడండి, కప్పుకోవాలని చూస్తావు. అదే మరి తప్పు. ఒకవేళ నువ్వు మరి ఎందుకు కప్పుకోవాలని చూస్తున్నావు తప్పని నీకు తెలుసు కాబట్టి, తప్పని మనకి తెలియకపోతే మనం కప్పుకోవాలని చూడమండి కదా. ఉన్నాడు అక్కడున్న మలాన్ని పాముకుంటూ ఉంటాడు, అది తప్పని తెలిస్తే వాడు పాముకోడు కదా, వాడు పాముకుంటూ ఉంటాడు. ఎవరైనా ఏమైనా చీచీ చీ అన్న నవ్వుతాడు కదా. ఒకవేళ తిట్టినా కూడా వాడు నవ్వుతాడే తప్ప తప్పు పని నేను చేస్తున్నాడు వాడు అనుకోడు. తప్పని తెలియపోతే వాడు ఏది చేసినా కూడా వాడు కప్పుకోవాలని చూడడు. వాడు కప్పుకోవాలని చూస్తున్నాడంటే వాడు చేసింది తప్పని వాడికి తెలుసు. నేను చేసింది తప్పని తెలుసు, కప్పుకోవాలని చూస్తాడు. దానికి ఎన్నో మాయలు. నేను చేసింది తప్పు అని ఒప్పుకున్న వాడికి తప్పేమి చేయదు. వాడిని కప్పుకున్న వాడినే తప్పు నానాత్వాలు తప్పుకోవాలి. తప్పు చేసావు గనక అది సంగతి. అంతే. మనకే తెలుసు, మళ్ళీ మన తప్పులన్నీ మనకు తెలుసు, మన స్వభావాలు మనకి తెలుసు, మన లక్షణాలు మనకి తెలుసు, మన దోషాలు, మన ఈర్ష అన్ని మనకి తెలుసు. ఏమీ లేనట్టు కప్పుకుంటాం. అదే వచ్చింది మాయ, అదే మాయ. ఇప్పుడు అర్థమైందమ్మా? మరి విశ్వమే అంతే అంతే, విశ్వమే ఆయనంటే మరి విశ్వమే ఆయనకి ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? బుద్ధి భేదం చేత. బుద్ధి అనేక జన్మ సంస్కారాలతో కూరుకుపోయి అజ్ఞాన భూషణమై ఉండడం చేత ఈ మాయా కార్యాలన్నీ ఉంటాయి. అవే తప్పులు చేయడం కప్పుకోవడం, తప్పులు చేయడం కప్పుకోవడం. తప్పని తప్పుగా ఒప్పుకో కదా, మంచిని మంచిగా ఒప్పుకో. అలా మనం ఒప్పుకుంటే అసలు గొడవే లేదుగా. లేదమ్మా. చూసుకోవాలి, తెలుసు. ఎందుకు చూసుకోవడం ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. కప్పుకోవాలని ఒప్పుకోలేవు. అంచేత మనం ప్రతి ఒక్కరు తప్పు లేని మనుషులు ఎవరు ఉంటారండి లోకంలో ఉంటారు. కానీ తెలుసుకున్నవాడు వెంటనే ఒప్పుకున్నాడంటే వాడు తప్పులన్నీ మాయమైపోతాయి. కప్పుకుంటూ పోయాడంటే తప్పులన్నీ అడుగునా పైన కప్పులు, ఎప్పుడుకో అప్పుడు ఆ కప్పులు ఊడిపోతాయి. అంచేత విశ్వమే ఆయన, ఆయనే విశ్వము. అందుకే రూపము లేని వాడయ్యాడు. ఏ ఒక్క రూపము ఆయన అన్నాడు అనుకో, ఇంక రెండో రూపం ఎవరు చెప్పు? ఈ ఒక్కడే దేవుడు అన్నావు అనుకో, మరి మిగతావన్నీ దేవుడు మరి ఒక్క రూపానికి పరిమితుడైపోయాడు కదా. మిగతావన్నిటిని ఇంకొకటి ఎవడో ఉన్నాడు అనమాట, అంటే వీడికంటే గొప్పవాడు. కాబట్టి ఏ ఒక్కటో తానంటే కదా అంతా తాను కాలేడు. అందుకే ఏ ఒక్కటో తానని ఈశ్వరుడు అనడు, అంతా నేనే అంటాడు ఈశ్వరుడు. అంతా నేనే ఉన్నవాడిని మనం అర్థం చేసుకోలేం గనక మనమే ఒక్క రూపాన్ని పట్టుకు ఏడుస్తున్నాం కనుక ఆయనకు ఒక రూపాన్ని తగిలిస్తాం. మనం దేహం అనుకుంటున్నాం కాబట్టి మరి అన్ని దేహాల్లో ఉన్నవాడిని మనం చూడలేము కాబట్టి కదా నీకులాగే ఒక బొమ్మను పెట్టుకుంటావు అక్కడ. అది పోని ఏకాగ్రత పనికొస్తుంది. కానీ ఈ ఒక్కటే కాదు, ఈ వీడే దేవుడు, వీడు తప్ప ఇంకెవడు దేవుడు లేడు అనేటువంటి మూర్ఖత్వం ఉండకూడదు. అంతటా ఉన్నవాడిని నేను గుర్తించలేను గనక దీనిలో ఉన్నావని నిన్ను గుర్తిస్తే అప్పుడు నీవు సహస్రమో లలితా సహస్రమో పాడుకుంటే అంతటా ఆయన ఎలా ఉన్నాడని తెలుసుకో. పూజ చేసుకుని ఆ రూపాన్ని పూజ చేసుకుని ఆయన నామావళిని కనుక నువ్వు పాడుతుంటే నేను అంతా ఉన్నానని చెప్తాడు. అందుకు నువ్వు పారాయణ చేసుకో అన్నారు. అవునా? ఆ పారాయణ చేసుకుంటూ పోతే ఓ ఇక్కడ ఉన్న ఈయనే అంతటా విశ్వం విష్ణు అన్నారు కదూ. ఈయనే భూత భవ్య భవత్ ప్రభు. భూతకాలంలో ఉన్నట్ట, ఇప్పుడున్నట్ట, రేపు కూడా ఉంటాట, అన్నిటి యందు అందరి యందు ఉన్న ప్రభువట ఆయన. ఆయనే నా దేవుడు. ఈ ఆరాధనకి ఆ బొమ్మకెట్టి చేసే ఆరాధనకి ఏమన్నా అసలు పోలికుందండి? అందుకే పూజ చేసుకున్నాక కాసేపు కూర్చొని పారాయణ చేసుకో. లేకపోతే ఆయనకి కోటి నామాలు నువ్వు పెడితే ఆయన అల్పుడైపోతాడా ఏమిటి? ఎందుకంటే ఆయన అనంతత్వాన్ని, అణువున నిండువున దివ్యత్వాన్ని ఆ నామాల ద్వారా మనం గుర్తించి అబ్బా ఈ నా ప్రభు ఎంత విశ్వవిభుడో కదా, అందరి యందు ఆయనే ఉన్నాడని మన బుద్ధి ఇంకా ఇంకా పైకి. అందుకు పారాయణ చేసుకో అంటారు.
పొద్దుతో పారాయణలు పారాయణ చేసేది అందుచేత విశ్వమే అవును, సత్యము శివము సుందరము అని వర్ణింపబడుతున్నాడు. నా తెలివి నా ఆధీనములోనే ఉండి నా ఇచ్చ వచ్చినట్లు వినియోగించుకొనుటకు నాకు అధికారం ఉందా లేదా? ఉందా? మీ తెలివిని ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకుంటున్నారు కదా. ఇతరుడి ఇష్టాలకు వాడుకుంటారేమిటి? నా తెలివి నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నువ్వు నీ తెలివిని వాడుకుంటున్నావు కదా. అలాగే పరమాత్మ తన తెలివి స్వరూపమైన జ్ఞానశక్తి చేత, తన జ్ఞాన బలం చేత తన ఆధీనమందు ఉంచుకొని ఈ సృష్టిని అంతా లయం చేస్తున్నాడు. ఆయన ఇష్టం, ఆయన సృష్టి. నా ఇష్టం వచ్చిన చోట నేను వెళ్తా, నాకు ఇష్టం వచ్చింది నేను చూస్తా, నాకు ఇష్టం వచ్చింది నేను తింటా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అని నీ జ్ఞాన బలంతో కదా నువ్వు ప్రవర్తిస్తున్నావు. మరి అది నీకున్నప్పుడు మరి పరమాత్మ తన జ్ఞానశక్తి బలంతో ఈ సమస్త విశ్వంలో సృష్టించి తన ఆధీనంలో ఉంచుకుంటూ మళ్ళీ తనలో తాను లీనం చేసుకుంటున్నాడు. నీకు ఇంత మాయతో కూడి ఇంటువంటి చచ్చిపుచ్చే దేహాన్ని ధరించిన నీకే ఇంత బలం ఉండి ఇంత విర్రవీగి బ్రతుకుతుంటే మరి విశ్వానికి శక్తిని ఇచ్చినటువంటి విశ్వాన్ని సృజించేసిన ఆయన విశ్వం పట్ల ఆయనదా శక్తి నీదా? మరి ఆయన్ని ధరిస్తే నీకు విర్రవీగడాలు ఉండవు. ఆయన్ని పట్టుకు ఉండడానికి నువ్వు కట్టేసుకుంటావు ఆయనకి. మనం భగవంతుని కరుణ కావాలని ఎవరు కోరుకోరమ్మా? ఎవ్వరైనా దేవుడి కరుణ దేవుడి దయ అక్కర్లేని ఎవ్వరైనా అనుకుంటారా? ఎంత మూర్ఖుడు కూడా దేవుడి దయ ఉండాలమ్మా, దేవుడి కరుణ ఉండాలమ్మా అంటారు కదా. దేవుడి దయ కరుణ ఉండాలి. నేను దేవుడిని ఎప్పుడు తలుచుకోను, దేవుడి గురించి మాటే మాట్లాడను, దేవుడి గురించి అనుకోను, అనను, తలుచుకోను. కానీ ఆయన దయ కరుణ నాకు కావాలి. ఎలా కుదురుతుందమ్మా? నీ గురించి మాట్లాడిన వాళ్ళు, నువ్వెవరో తప్పించుకోని వాళ్ళ దగ్గర నువ్వెందుకు వెళ్తావు? వెళ్ళవు కదా. నిన్ను తలుస్తున్న వాళ్ళు కదా, నిన్ను పట్టించుకుంటున్న వాళ్ళు, నిన్ను గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు వెళ్ళొచ్చు. అందుకంటే దైవం మనకి, దైవము కరుణ, దైవము ప్రేమ, దైవము అనుగ్రహము కావాలి అంటే దైవాన్ని తలుచుకుంటూ ఉండు, దైవాన్ని స్మరించుకుంటూ ఉండు. అప్పుడు దైవము కరుణ అపారంగా నీ మీద కురవడం నీకు తెలుస్తుంది. అయ్యో మొన్న 4 సార్లు పిలిచారే బాగోదు అని వెళ్తాం, అవునా? 10 సార్లు పిలిచినా వెళ్ళకపోతే అనుకుంటారమ్మా, ఒక్కసారైనా తొంగి చూద్దాం అనుకుంటాం కదా. ఒకసారి కూడా నేను పిలవనప్పుడు నువ్వు ఎందుకు దేకుతావు? దేవుడు ఎందుకు మన నెత్తి మీకు వచ్చి దేకి మనకు అనుగ్రహాలు ఎందుకు కురిపిస్తాడు అని అనుకోడు. అలా అని అనుకోడు పాపం. అసలు ఆ దృష్టే ఉండదు. కరుణాదయ మాత్రం కావాలి దేవుడు. కాబట్టి కరుణాదయ కావాలంటే కదా నీతో ఒక పని అవ్వాలమ్మా అన్నపూర్ణమ్మ గారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఏదో అడిగి ఆ వివరాలు అవి తెలుసుకుని మీ చేత నప్పించో ఒప్పించో ఆ పనిని నేను చేయించుకుంటానా లేదా? మీ దగ్గరికి రాకుండా, మిమ్మల్ని అడగకుండా, మిమ్మల్ని తలవకుండా, మిమ్మల్ని పిలవకుండా ఆవిడ పని చేసి పెట్టేయాలి నాకు. ఎలా చేసి పెట్టేస్తుంది? లోకంలో చెల్లుతుందా? అలాగా లోకంలో చెల్లనప్పుడు ఈశ్వరుడు కరుణ కావాలి. ఆయన కలలో కూడా తలుచుకోను. ఎప్పుడు పొద్దున్న లేచిన రాత్రి పడుకునే ఒక్కసారి కూడా ఆయన స్మరించను, ఆయనకు దివ్యత్వాన్ని భావించను, ఆయనతో ఏ రిలేషన్ నాకు పెట్టుకోను. కానీ కరుణాదయ వచ్చేసరికి మాత్రం దేవుడు కావాలి. కుదురుతుందా? నువ్వే దేవుడు అయితే నీ దగ్గరికి ఎవ్వరూ రారు, నీతో ఎవరు మాట్లాడరు, నిన్ను పలకరించరు, కానీ నువ్వు పనులు చేసి పెట్టేయాలి. అంటే నువ్వు చేస్తావా చెప్పు? దేవుడు మాత్రం చేసేయాలి. దేవుడిని కలలో కూడా తలుచుకోను, నేను పొద్దున్నే లేచి కూడా తలుచుకున్నా ఏదో తలుచుకోవాలి అన్నారు కాబట్టి తలుచుకోవడం. అలాగే ఏదో పూజ చేయాలన్నారు కూడా పువ్వు పెట్టడం అయిపోయింది. అక్కడ దేవుడితో పని. ఇక అప్పుడు కూడా మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. పనులన్నీ జరుగుతుంది. కరుణాదయ వచ్చేటికి మాత్రం దేవుడు కావాలి. ఎందుకంటే సాధకులు అనుకుంటూ, భక్తులు అనుకుంటూ, మంచి వాళ్ళం అనుకుంటూ మనల్ని మనం భావించుకుంటున్న మనం దేవుడి దయా కరుణ కావాలని అనుకుంటే అనుకోవడానికి కావాల్సిన అర్హత ఏమిటంటే ఆయన తలుచుకో, ఆయన భావించుకో, ఆయన పిలువు నోరారా.
ఆయన పిలవమ్మా. కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప లక్ష్మీనాయక నరసింహ. కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద 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 జయ గోవింద గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద గోవింద జయ గోవింద జయ 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 గోవింద. చూడు, ఈ 2 క్షణాల్లో ఎంత తనువు మనసు పులకరించిపోయి ఏ రాగద్వేష ఏ అనేకత్వపు దృష్టి కూడా లేకుండా ఒక 2 క్షణాలు ఉన్నామా? ఎందుకని? పరమాత్మ ఆయన దివ్య నామాలను హృదయపూర్వకంగా పలుకుతూ ఉంటే జన్మ జన్మల పాపాలు రోమ రోమాల నుంచి బయటకు పోతాయి. అవును అంటాం గాని సహించదు, బుద్ధిలోకి రాదు, చేయలేం. లేదమ్మా, ఇప్పుడు అదే అమ్మా. మామూలుగా మాయలో పడ్డానికి అదే కారణం. ఆ భజన చేస్తున్నారనుకో, ఆ భజన చేసి అక్కడ కూర్చున్నామంటే తెలియకుండానే మన కాళ్ళు చేతులు ఊగిపోతాయి, చేతులు తప్పట్లు కొట్టేస్తూ ఉంటాం. ఆ భజన చేసి ఆహా ఓహో ఆహా అప్పుడు ఉండదండి. ఆ భజన గోళ్ళలో ఆహా ఓహోహో అనుకుంటూ ఉంటాం. 5 నిమిషాలున్నా ఆ భజన దగ్గర 5 నిమిషాలు మనం కూడా ఆ పరమ భక్తులు అయిపోయి నిజమైన భక్తులతో కూడా ఉన్న వాళ్ళలాగా ఉంటాం. ఒక్క నిమిషం అక్కడి నుంచి బయటకు వచ్చా అంటే మళ్ళీ పరమ ఇంకేమన్నా దరిద్రం సన్నిధానం పనిచేస్తుంది కదా. నీడ సన్నిధానం చలవనిచ్చినట్లు, చంద్రుడి సన్నిధానం చలువనిచ్చినట్లు కదా, భగవన్ నామ స్మరణ సన్నిధానం శాంతినిస్తుంది. అవునండి, మాకు తెలుసు. మరి ఎందుకు మేడం ఇప్పుడు కరుణ మాత్రం కావాలా? అది సంగతి ఇక్కడ. అందుకే ఈ విశ్వమంతా ఆయన అది నీ అధికారంలో ఇన్ని పెట్టుకుని నువ్వు మీద వేగుతుంటే విశ్వ విభుడు విశ్వమంతా తానే రచన, తన ఇష్టం వచ్చినట్టు రచన చేసుకుని తను ఇష్టం వచ్చినట్టు నడిపి తను ఇష్టం వచ్చినప్పుడు కలుపుకుంటాడు. అధికారం ఆయనకు ఉంది కదా, సృష్టి ఆయన చేసుకుంటున్నాడు. ఆయనదే కదమ్మా, ఆయనదే మరి. కానీ నాది కదా, నీ ఇల్లు ఇష్టం వచ్చినట్టు తీర్చిదిద్దుకుంటావో, చండాలంగా పెట్టుకుంటావో, పెంటలా పెట్టుకుంటావో, నన్నోడు అనేవాడు అనవు. అప్పుడేమన్నా నా ఇష్టం, నేను అలాగే ఉంటాను అని అనవా నువ్వు? అలాగే ఆయన ఉంచుకుంటున్నాడు, ఆయన తీసుకుంటాడు. మరి నువ్వు నీ పెత్తనం ఏంటంటున్నాను? లేదమ్మా, ఈ కదా విశ్వమందున భూమి ఎంతో ఆవగింజ, దానిలో ఉన్నటువంటి నీ ఇళ్ళు, నీ వాకిళ్ళు, నీ బొళ్ళు, నీ ఆస్తులు, నీ పాస్తులు కనుచూపు కాదు, కంటికి కూడా అందనంత అల్పం. ఇల్లు వాకిలి చూసి మురియకు, ఏం చూసుకుని మురుస్తావు? దీని మీద నీకు ఇంతెంత అధికారాలుంటే, ఇంతెంత వ్యామోహాలుంటే, ఎంత పట్టుకుని నువ్వు తిరుగుతూ ఉంటే, అనంతుడి విశ్వం అంతా ఆయన అయి ఉండగా, ఆయన సన్నిధానంలో ఈ విశ్వం ఒక అణువు అయి ఉండగా, అణువులో ఉన్న ఈ మనకింత పెద్దగా కనిపిస్తున్న ఈ విశ్వం అంతా ఆయనదే అయి ఉండగా, నీవేమిటి నీ పెత్తనం ఎంత అని నీ అహంకారానికి నువ్వు చెప్పుకోవాలి. విశ్వవిభుడిగా అలా మనం చూడాలి. ఇప్పుడు పాఠ పద్యం చెప్పేస్తే దాన్ని ఊహు అని ఊహించకూడదు. కాబట్టి ఇక్కడ ఏమిటి, దేనికి చెప్పుకున్నాము ఈ అర్థము, తాత్పర్యాలు చెప్పుకుంటూ సమారూఢ అన్నదాన్ని వివరిస్తున్నారు. ఇచ్చామాత్ర ప్రభు సృష్టి అన్నదాన్ని చెప్పిన తర్వాత సమారూఢ అంటే చక్కగా అధిష్ఠించి, ఆరూఢం అంటే ఎక్కి కూర్చోవడం, చక్కగా అధిష్ఠించి అధిరోహించి అంటే పూని అని ఇక్కడ అర్థం. చక్కగా పట్టుకొని చక్కగా కూర్చొని అని అర్థం సమారూఢ అంటే. అయితే జ్ఞానశక్తి ఒకటి, దాన్ని అధిష్ఠించినది అధిరోహించినది మరొకటి కాదని పైన వివరించుకున్నాం. ఏది జ్ఞానశక్తి వేరుగాను, దాని మీద ఎక్కి కూర్చునేవాడు దాన్ని అధిరోహించి తన ఆధీనంలో ఉంచుకున్నాడు వేరు కాదు అని చెప్పుకున్నాం. కనుక సమారూఢ అనగా తనకు గల అనంత అద్భుత శక్తులలో జ్ఞానశక్తి చేత అనగా తత్కాలమున ఆ జ్ఞానమే తానై
కదా. ఆ కాలంలో ఆ సమయం ఏదైనా ఒకటి అలా అనుకుంటే జ్ఞానమే తానై తెలివి రూప వ్యవహారం అంతా చేస్తూ ఉంటాం. అవునా, చేస్తూ ఉంటాడు. తాను స్వయముగా తెలుసుకుని వ్యవహరించుటయే గాన తాను నువ్వు స్వయంగా ఒక విషయాన్ని తెలుసుకుని దాన్ని పనిలో పెడుతున్నావు కనుక సర్వమునకు తెలుసుకును శక్తిని ప్రసాదిస్తాడు. సర్వము తెలుసుకునే శక్తి ఆయనకే ఉంది, ప్రసాదింపు చేస్తాడు. అవునా. ఇక తత్వమాల విభూషిణే. మనిషికి పూర్వము, సృష్టికి పూర్వము నామరూప క్రియా నటనలు లేకుండా, ఈ నామరూపాలు, ఈ క్రియలు, ఈ నటనలు లేనటువంటి ఏకరూపముగా తాను తానై ఉన్నదే తత్పదార్థము. ఒక్కటే తానే ఉంది. అదే వివిధ దశలలో వివిధ నామరూప భేదములు చెందింది. అదే మళ్ళీ ఒక్కొక్క దశలో ఒక్కొక్క నామరూప భేదాలు చెందింది. అవునా, ఒకటే. దానికి చిన్న ఉదాహరణ చెప్పండి. ఒకే పంచదార అనేక అనేక బొమ్మలలో పోస్తే అనేక అనేక రూపాలు చెందినట్లు కనిపిస్తోంది, కానీ ఒకే పంచదార. అలాగే ఒకే పరమాత్మ తద్ అనేటువంటి ఆ సద్వస్తువ ఆయా సమయాలకు అనుగుణముగా ఆయా రూపములను ధరించినట్లు కనిపిస్తోంది. అవునా. కానీ వాటి నిండా, ఆ బొమ్మల నిండా పంచదారే ఉన్నట్లు ఈ నానావిధ దశలో నానా నామరూప భేదాలతో కనిపిస్తూ ఉన్నను. దీనికే తత్వాలు అని పేరు. నానాత్వంగా తోసినవన్నీ తత్వాలు అని పేరు. అవ్యక్తము, మహత్తు, మహదహంకారము, పంచతన్మాత్రలు, పంచభూతాలు, ఈశ్వర జీవ తను యొక్క విశేషాలు, ఇంద్రియాలు మొదలగునవన్నీ తత్వాలే. అవన్నీ ఆయన తత్వాలే అవి. అవునా. ఆయనలోంచి వచ్చినాయే కదా. అదే వివిధ వివిధ దశల్లో ఒక్కొక్క దశల్లో ఒక్కొక్క పేరు. ఏమిటి? మహత్తని, అది ఉత్పన్నమైన బిగినింగ్ లో అవ్యక్తని, అదే మళ్ళీ మహత్తని, అదే మహద్ అహంకారమని, అదే అదే మళ్ళీ ఇట్లా పంచతత్వాలై, పంచభూతాలై, జీవుడై, ఈశ్వరుడై, ఇంద్రియాలై, ఇన్నిగా అయినట్టు కనిపిస్తున్నది. అదే అదే ఈ తత్వము. ఈ తత్వముల ఆదితత్వము కంటే భిన్నములు కావు. ఆ ఆది వస్తువే అనేకముగా ఇలా మార్పు చెందినట్లు తోస్తోంది తప్ప, అవునా, దానికంటే ఇది వేరు కాదు. ఆడే కదమ్మా పాములాగా కనిపిస్తోంది, మార్పు చెంది కదా. తాడు నిండా పామే ఉంది. నేను నిండా ఆయనే ఉన్నాడు. అలాగే ఆ ఆది పరబ్రహ్మమునందే పరబ్రహ్మమే ఒక్కొక్క అనేక 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 రూపములైనట్లుగా భాషిస్తోంది. ఇప్పుడు ఈ భాషించేది తెలియబడ్డం అంతా మనకు అంతా పరమాత్మగా కనపడుతోంది. ఏమిటి, ఊరికే బోధ చెప్తుంటే అనిపిస్తుంది గాని అంతా పరమాత్మగా తెలియాలి, అంతా పరమాత్మగా తెలియాలి. తత్వములే. ఆ తత్వములు ఆ ఆది తత్వము కంటే వేరు కావు. పరమాత్మను విడిచి ఏది ఉన్నా పరమాత్మగానే ఉంది. ఏది లేదు అన్నావు ముందు, ఒకవేళ ఉంటే అది పరమాత్మే. ఆదితత్వము చెడిపోకుండానే దాని యందు ఈ వివిధత్వములన్నీ తోస్తున్నాయి. ఆదితత్వం యొక్క మూలతత్వం ఎక్కడ పోయింది? చెడిపోలేదుగా. అదే ఇదిగా కనిపిస్తోంది కదా. ఎన్నోసార్లు చెప్పిన ఆ గోధుమ పిండే అనేక అనేక ఆకారాలతో కనపడుతుంది, కానీ ఆ పిండిని విడిచి అవి లేవుగా. ఆదితత్వము చెడిపోకుండానే వివిధత్వం మనకి తోస్తుంది. దీనికే అవికృత పరిణామము అంటారు. పిండ బ్రహ్మాండ అధిష్టాన స్థానములందు, పిండ బ్రహ్మాండ అధిష్టాన స్థానముల యందు కాననగు ఈ తత్వం పిండమందు అదే, బ్రహ్మాండమందు అదే కదా, అధిష్టానమందు అదే. కాననగు ఈ తత్వములు అన్ని ఎన్నో తత్పదార్థమగు ఆ ఆది తత్వములకు అలంకార ప్రాయాలు. దానికి అలంకారాలు ఇవి అంతే.
ఆ ఆది తత్వమునకు ఈ తత్వములన్నీను సర్వాభరణములు అనుకోండి. ఉమ్, ఆది తత్వం బంగారము, ఈ ఆభరణములను ఆయనవే, ఆయనదే, ఆయనే. ఆయనే. అవునా? అందుకే కదా మరి అక్షరమణమాల్లో భగవాన్ చెప్పేశారు, నగపు నెడము కాదు నిందెదకి నా నన్ను గను కృపా నగవేసి అరుణాచల. నగకు నెడము కాదు, బంగారము నగకి వేరు కాదు. కాదు. అలాగే నువ్వెక్కడా అని వెతుకుతున్న నేను నీకంటే వేరు కాదు. ఉమ్, అవునా? అవునమ్మా. అది దాని అర్థం. మరి ఆ, నగ కంటే బంగారం వేరు కాదమ్మా. అలాగే ఆ, నగ కంటే బంగారం వేరు కాదు. కాదు. బంగారాన్ని విడిచి నగ లేదు. అలాగే భగవంతుడా నువ్వెక్కడున్నావు, నాకు అందు స్వామి, నాకు నువ్వు కావాలి స్వామి అని నిన్ను వెతుకుతూ పోగా నువ్వు నాకంటే నువ్వు వేరు కాదురా. నగ కంటే వేరుగా బంగారం ఉన్నదా? బంగారమును విడిచి నగ ఉన్నదా? నీకంటే నేను వేరు కాదు కదా, నన్ను విడిచి నువ్వు లేవు అన్న జ్ఞాన ప్రకాశాన్ని నా మీద వేశావు కదా అరుణాచల. ఉమ్, ఇప్పుడు అందుకే రమణుడికి తాను అరుణాచలము అఖండ తేజోమయ స్వరూపమే. తానంటూ విడిగా లేడు, లేదు. అదే ఆ ప్రకాశమే. ఇప్పుడు ఒకవేళ నేనుంటే ఆ ప్రకాశమే. నిజానికి నేను అంటే నిజానికి ప్రకాశమే కదా. అవునమ్మా. కానీ మరి మాకు అన్నపూర్ణం గారు నేనంటే అన్నపూర్ణం గారు అయిపోతారు. అందుచేత నేనంటే ప్రకాశమేనండి అని అంటారు గాని అన్నపూర్ణయ్యే ఉంటారు. నేనైనా అంతే, నువ్వైనా అంతే, ఎవరైనా అంతే అంటాను గాని ఇదిగానే ఉంటాను. మరి ఉమ్, ఇదిగా ఉన్నా తప్పు లేదు, ఇదిగా ఉన్నా తప్పు లేదు కదా. ఇదిగా ఉన్నా తప్పేమీ లేదు. ఇదిగా దీని నిండా కూడా అదే ఉంది కనుక. ఉమ్, అవునా? ఉమ్, దీని నిండా కూడా అదే ఉందని మర్చిపోకుండా ఉండు. మర్చిపోకుండా ఇదిగా ఉండు. ఉండు. ఇది పోయి తప్ప మరి ఇదిగా ఉంటే మర్చిపోతావు. ఇదిగా ఉంటే మర్చిపోతావమ్మా. ఉన్నా తప్పు లేదు. ఎందుకంటే ఇది అది లేకపోతే ఇది లేదు కాబట్టి దీని నిండా అదే ఉంది గనక కదా. ఇదిగా ఉండు, ఇది అదేగా గుర్తించి ఉండు. అది. నగ బంగారమేగా ఉమ్, గుర్తించి ఉండు. ఉమ్, అంతే. ఎన్ని వ్యవహారాలు ఈ సరి దీని ప్రారంధం అండి. ఎన్ని జరుగుతూ ఉన్నా నేను దీని మాయలో పడకుండా ఇది అదేగా, ఇది అదేగా అని ఉండు తెలుగులో అని మాటకి చెప్పుకో. ఉండు అంటే ఎలా ఉంటావు? చెప్పుకోండి అని చచ్చిపోతాను. ఎక్కడ లేని సోదరు మనసు చెప్పేస్తూ ఉంటే నోటితో మనం అడ్డమైన కథలు వాగేస్తూ ఉంటాం. చెప్పుకో. ఇదిగా ఉంటే తప్పేమీ లేదు, పాపమేమీ కదా. దీని నిండా అదే ఉంది. మరి దీని నిండా అదే అన్నపూర్ణగా ఉండు, లేకపోతే వాణిగా ఉండు, తప్పేం లేదు. అదేగా గుర్తించు. అదే ఇది, అదే ఇది, ఇదిగా ఉంది ఇప్పుడు. అంతే. కాబట్టి అదేమో తత్ కదా పరమాత్మ, ఇదేమో త్వం నువ్వు. అదే నువ్వు. ఇప్పుడు నేనంటున్నాను, నీ నేను అదే. అలాగే నీ మేను కూడా అదే. ఆయన ఆభరణాలు ఇవి. ఇప్పుడు ఈ ఒంటికి మనం ఆభరణాలు పెట్టుకున్నట్లు ఆయన ఆభరణాలు ఈ శరీరాలన్నీను ఆయన్ని విడిచి లేవు కదమ్మా. ఆయన ఆభరణాలుగా ఉన్నాయి. అందుకే ఆవిడ పాడింది కదా, రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా. రామపాదం సోకితే చాలు కదా, ఆ రాయి రాముడే అయిపోతాడు. అవునా? విశ్వంలో ఏ రూపంలో ఉన్నా అన్ని రూపాలు ఈశ్వరుడే. ఈశ్వరా నువ్వే, నేను నువ్వే అని ఉండు. వాణిగా ఉండకపోతే పనులు ఎట్లా జరుగుతాయి. అంచేత వాణిగా ఉంటూ ఈశ్వరా దీని నిండా మీరే, ఇది మీరే అనుకుంటూ ఉండు. మనం అనుకోనుగా, నేను వాణిని, నేను పలానా వాళ్ళ పెళ్ళాన్ని, పలానా ఆస్తిపరురాల్ని, పలానా వాళ్ళ కూతుర్ని, పలానా వాళ్ళ కక్కని, వీళ్ళకి చెక్కని
నాకింతుంది నాకంతుంది అనుకుంటూ తగిలించుకొని ఈడ్చుకుని మోసుకుని బతుకుతూ ఉంటాడు. అలా నువ్వు నాకు ఇది ఉంది అది ఉందని అనుకున్నవన్నీ కూడా మళ్ళీ ఆయనవే. నీవి కానివన్నీ నీవిగా మోసేసుకుని నువ్వు కాని మేలును కూడా నువ్వుగా చేసేసుకుని అది ఎంతో గొప్పని బలంగా బరువైన బస్తాలన్నీ వేసేస్తే ఎడ్ల బండిని ఆ బండిని లాగలేని ఎడ్డుల్లాగా మోస్తూ ఏడుస్తూ లాక్కుంటూ పీక్కుంటూ వస్తుంది. నిండా బస్తాలు వేసేస్తే పాపం ఎద్దులు ఆ ఎద్దులు లాగలేక ఎలా కుయ్యోమని నడవదండి. అలా ఉంది మన బతుకు. అసలు మనం వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. లేదమ్మా. నా వాళ్ళు అన్నవాళ్ళు కూడా ఆయన వాళ్లే, ఆయనే ఉన్నాడు. నాది అన్నదాని నిండా కూడా ఆయనదే. నాదన్నదంతా ఆయనదైతే నా వాళ్ళు అన్నవాళ్ళు ఆయనైతే నేను కూడా ఆయనదైతే ఆయన. నువ్వున్నా ఉండొచ్చు, నువ్వు కూడా ఉండు, నువ్వు ఉండు, నీది కూడా ఉండని కదా. ఈ ఈ నేను కూడా ఆయనది అనుకోని బతుకు. చాలా ముక్తి వచ్చేస్తుంది అనుకోండి గారు. ఆ ఒక్కటి అనుకోకుండా మిగతా అన్ని అనుకుంటాం. అక్కడే వచ్చేసింది. అదే నీతి అంటే ఇదే కదమ్మా. విశ్వమంతయు నీదు దేహమురా. ఇదే విశ్వమంతా నీ దేహమే. బ్రహ్మాండమంతయు ఆత్మరూపమే తెలుసుకోదని. వేదబుద్ధిని వదులు. ఎంతకని చెప్తారమ్మా, మన మీద దయతో అలా చెప్తూనే ఉంటారు. మరి అందుచేతనే ఉన్నారమ్మా. సమారూఢం అంటే అర్థమైంది కదమ్మా. అయ్యిందమ్మా. అధిరోహించడం అంటే తనదే, ఇది శక్తులన్నీ తనవే, ఈ సృష్టి అంతా తనదే, నిండా తానే ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞానమే తానే తెలివి రూప వ్యవహారం అంతా నువ్వు చేయడం లేదా ఏమిటి? ఈ అల్పుడమైన నువ్వే నాదే అని చేస్తున్నప్పుడు విశ్వాన్ని సృష్టించిన వాడిది కాదా ఇదంతా? కాబట్టి తాను స్వయముగా తెలుసుకొని వ్యవహరించుటే గాక సర్వమునకు తెలుసుకునే శక్తిని కూడా ఇస్తున్నాడు. ఆయన తెలుసుకుని వ్యవహరిస్తున్నాడు, మనందరికీ కూడా శక్తిని ఇస్తున్నాడు. ఆయన మత్తః స్మృతి జ్ఞానం మపోహనించ తెలివినిస్తున్నాడు. కాబట్టి తైతక్కల్ని మనం ఆడుతున్నాం. తెలివిని మర్చిపోతావు, తైతక్కలు నాడు అనుకుంటావు. అర్థమవుతుందమ్మా. అందుకని ఒక్క ముక్క చెప్పి ఆగుతాను. తత్వమాల విభూషిణే, ఇది కూడా చెప్పుకున్నాం కదా. అండపిండ బ్రహ్మాండ అధిష్టాన స్థానములందు కారణగు ఈ తత్వములన్నీయును తత్పదార్థముగు నా ఆది తత్వమునకు అలంకార ప్రాయాలే. నా అంటే ఇక్కడ ఎవరనుకుంటున్నావు? నువ్వే. నేను అన్న తలంపు పుట్టడానికి మూలములున్న ఆది తత్వము. ఇవన్నీ నా అలంకారాలు. అనుకుంటే అలంకారాలన్నీ వచ్చాయి. ఇప్పుడు వడ్డాణం చేయించుకున్నాం అనుకున్నాం అనుకోండి, అనుకుంటే అయిపోతుందా? అవ్వదు కదా. ఆ వడ్లాణం చేయించుకోవడానికి కావాల్సిన బంగారం ఉండాలి కదా. మళ్ళీ ఈ మోడల్ కావాలని వెతుక్కోవాలి కదా, పైగా ఆ కంసాలని వెతుక్కోవాలి కదా, చేయించుకోవాలి. అలాగే నాకు ఇవన్నీ ఇలా కావాలి అలా కావాలని అనుకొని ఆ అనుకోవడానికి కావాల్సిన కర్మ అనేటువంటి మూటను సంపాదించి పెట్టుకొని ఆ మూటలోంచి తీసుకొని ఇదిగో ఈ తను అనే ఆభరణం తయారు చేస్తుంది. అంతే, ఆ మూట వల్లే అయ్యింది. అలాగా ఈ శరీరంలో ప్రతి అవయవం ఒక ఆభరణం అయితే, ఈ ఆభరణాలు అవడానికి ఆ బంగారం కావాలంటే సంపాదించుకోవాలి. కాబట్టి అనేక జన్మ కర్మల మూటే ఈ మూటగా తయారు కదా. ఆ బంగారమే ఇన్ని ఆభరణగా తయారైంది కదా. కానీ ఇవన్నీ అనుకొని కావాలి అని అనుకునే వాడెవడు అంటే వాడు తెలివి స్వరూపుడు. తన జ్ఞానముతోటే తాను సంపాదించుకొని తాను కావాలనుకున్నవన్నీ అమర్చుకుంటాడు, అనుభవిస్తుంటాడు. అది తనే కదా ఏర్పరచుకున్నాడు, అనుభవిస్తూ ఉంటాడు. అంచేత పోతే ఏడుస్తూ ఉంటాడు. అయిపోతాయిగా మరి, అనుభవిస్తే అయిపోతూ ఉంటాయని తెలియక సంపాదించుకు మూట కట్టుకున్నా నాకు ఇలాగే ఉంటాయి ఉట్టిగారు అనుకుంటాడు. అవి అయిపోతుంటే మళ్ళీ ఏడుస్తుంటాడు, మళ్ళీ సంపాదించుకుంటుంటాడు. మళ్ళీ అక్కడ ఏడవడం కాదు, అక్కడ కూడా జ్ఞానశక్తి ప్రభావం వల్లనే జరుగుతుంది.
జ్ఞానశక్తిని గుర్తుపెట్టుకో. ఎన్నైనా రాని, అది ఎన్నైనా ఉండని, పోతే మళ్ళీ ఇంకోటి చేసుకోవడానికి జ్ఞానశక్తి. నాకు అది ఉంది కదా, ఉందా? జ్ఞానశక్తే కనుక నీవు గుర్తించగలిగితే ఇంక పోయే వాటిని తయారు చేసుకోడు, ఎప్పుడు ఉండేదాన్ని పట్టుకుంటాడు. ఉంటాడు. అది కాబట్టి ఆ తత్పదార్థములు నా ఆది తత్వమునకు అలంకార ప్రాయాలే. ఆ ఆది తత్వానికి ఈ తత్వాలన్నీ సర్వాభరణ భూషణాలన్నమాట. ఇవి ద్వివచన బహువచనాలతో, 2, అనేకము, 3 అనే వచనాలతో అనేక విధాలుగా వర్ణింపబడ్డాయి. 1, 2, 3 అని ఒక్కటిని తర్వాత 2, 3, 4 కలిపి ఎన్ని సున్నాలన్నా పెట్టుకోవచ్చు. ఆ ఒక్కటే కోట్లు అవుతుంది. ఒకటి లేకపోతే ఇవన్నీ ఏం చేస్తావు? ఆ ఒక్కటే ఇన్ని అయినట్లు కనపడుతోంది. అక్కడ ఆ జ్ఞానశక్తి, ఆ ఇచ్ఛాశక్తి సున్నాలు పెట్టుకుంటూ పోయింది. ఆ ఒక్కటి ఇన్ని అయినట్లు కనపడుతుంది. ఎవడైతే గుర్తించి సున్నాలకన్నిటికీ విలువ ఒక్కటే అనుకున్నాడో సున్నాలు చెప్పేస్తాడో ఒక్కటిగా మిగులుతాడు. ఇక ఊరుకుంటారా బాబు, నా వల్ల కాదు. రైట్ అయినట్టండో ఈవిడ ఒప్పుకున్నారు. ఎవడు పెట్టుకోమన్నాడా సున్నాలని? నేను ఇన్ని సున్నాలు పెట్టానంటే, ఇన్ని కోట్లు పెట్టానంటే ఒక్కటి లేకపోతే ఏమి లేవు కదమ్మా. సున్నాలు చూపిస్తా ఉంటాడు. అవునా? ఒక సున్నా వచ్చింది కదా, ఒకటి పక్కన ఒక సున్నా వచ్చింది, 10 అయిపోయాయి అనుకుంటావు. తర్వాత 2 పెడతావు, 1000 అయ్యిందంటావు. తర్వాత 3 పెడతావు, 10,000 అయ్యిందంటావు. తర్వాత ఇంకోటి పెడతావు, 1,00,000 అయ్యిందంటావు. తర్వాత ఇంకా పెడతావు, 1,00,000 అయ్యిందంటావు. ఇంకా ఇన్ని కోట్లు అవ్వాలంటే ఒక్కొక్క సున్నా పెట్టుకుంటూ పోవడమే. కానీ ఈ సున్నాల గోలలో పడిపోయి దీనికి ఆధారం ఒకటికి మర్చిపోయాడు. ఏ జ్ఞాని అయితే ఒక్కొక్క సున్నాకి ఆధారమైన భక్తిని చూస్తాడో, ఒక్కటి లేకపోతే ఏది లేవు అని ఆ ఒక్కటిని పట్టుకుంటాడు. సమస్త విశ్వాలు సున్నాల రూపంలో నిన్ను ఆశ్రయించి ఉండాల్సిందే. అది ఒక్కటిని ఎవరు గుర్తుపెట్టుకోరండి. ఒక్కట్లకి సున్నాలకి విలువేది? ఇన్ని కోట్లు, ఇన్ని తూట్లు, అన్ని పూట్లు. ఇవన్నీ సున్నాలు పెరగడం వల్ల పెంచుకుంటూ పోతున్నావు, సున్నాలను పెంచుకుంటూ పోతున్నావు తప్ప సున్నాలు పెంచుకుంటూ పోతే గొప్పది అనుకున్నావు కదా. ఎప్పుడు ఈ సున్నాలకు ఆధారం ఏమిటని చూడలేదు. నెలకి తిరిగి వస్తావు ఒకటి. అలాగే ఏక వస్తువు అదే అనేకముగా చేసుకొని అనేకం అనుకుని మోహంలో పడ్డాడు. చూసుకుంటే మోహం పోయింది. ఈ అనేకంలో దుఃఖమే ఉంది కదా. ఏకంలో హాయిగా ఉన్నాను అని తెలుసుకొని ఉండడమే జ్ఞానము, అదే మోక్షము. అది తెలుసుకోవడానికి ఈ గ్రంథాలన్నీ మనకు ఉపయోగపడుతున్నాయమ్మా. హరి ఓం అమ్మా.